వెరీ రీసెంట్ గా నేను పుట్టి పెరిగిన నా సొంత ఏరియాలో కాకినాడలో నా పైన దాడి జరిగింది. ఓకే, ఎందుకు దాడి జరిగింది అని అంటే ఈ ముగ్గు మీద కొంతమంది వీడియోస్ రిలీజ్ చేశారు. మీరు ఇదే పాయింట్ స్టిక్ అయి ఉంటారా? చెప్పండి. ఇదే పాయింట్ కి స్టిక్ అయి ఉంటారా? యేసు ప్రభువుని ఇప్పుడు భారతదేశంలో పుట్టిస్తారా ఏంటి? ఇప్పుడు మీరు ఏ దేవుణ్ణి అయితే త్రిమూర్తులు అని అంటున్నారో ఇందులో ఒక నినాదం ఉంది, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నేను ఈ రోజు ముందు పెడతాను. ఇప్పుడు చెప్తా ఉన్నారు దీన్ని బట్టి శివుడు ఎక్కడో కాదంటాను. అది అర్జెంట్ గా శివుడిని ఆరాధించడం లేదంటాను. ఇప్పుడు అదే తప్పంటున్నాను. ఇప్పుడు కొత్త నినాదం తీసుకుని వస్తాం మేము కూడా. శివుడు పాకిస్తాన్ లో పుట్టాడు కనుక, శివుడు పాకిస్తాన్ లో పుట్టాడని కొందరు అంటున్నారు కనుక అర్జెంట్ గా శివాలయాలు మీరు అందరూ మూసేసి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాం మేము కూడా. ఒప్పుకుంటారా? ఇప్పుడు ప్రజెంట్ హిందుత్వం ఎక్కువ ఉందా లేకపోతే ఏంటి అంటున్నాం. అంటే ఎక్కువ ఉంటే మీ దేశం అయిపోద్దా? ఎక్కువ ఉంటే మీ దేశం అయిపోద్దా? మీ దేశం అంటే మీరు పుట్టింది ఇక్కడే కదా. అదే అయితే ఇండియాలో చెప్పండి. కానీ మీరు నా తల్లిని తిడితే బరాబర్, మీ భాషలో చెప్తున్నాను, బరాబర్ మీ అమ్మగారిని తిడతా. మీరు నా తండ్రిని తిడితే బరాబర్ మీ నాన్నగారిని, మీ పెద్దనాన్నగారిని, మీ తాతల ముత్తాతలని కూడా తిడతా. మేము కూడా బరాబర్ వాళ్ళ కాళ్ళు ఎరగొడతాం. బరాబర్ మా దేవీ దేవతల గురించి చెప్పడం, మా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పేసి మా హిందూ గడపలు తొక్కి మా బైబిల్ నమ్ముకోండి, మీ గ్రంథాల్లో అన్ని తప్పులున్నాయని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బరాబర్ ఆ తోడు తీస్తాము వాళ్ళు అని చెప్పి. ఎక్కడో పుట్టిన ఇజ్రాయెల్ లో పుట్టిన యేసుక్రీస్తుకి మాకు సంబంధం లేదన్నప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పుట్టిన రాముడికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదంటాను నేను. క్రిస్టియన్ మత మార్పిడా మీరు అడిగేది? మరి గర్వాపసి కూడా జరుగుతుంది కదా. గర్వాపసి వాళ్ళు స్వయంగా వస్తున్నారు కదండి. క్రిస్టియానిటీ కూడా స్వయంగా వస్తున్నారు. మీరు మా మతం సేమ్ టు సేమ్. ఇంకా అడుక్కోవడం చాలా బెటరే. బెదిరిస్తున్నారు మా మతంలోకి రాకపోతే, నేను చెప్పినట్టు సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతాం, నరుకుతాం అని బెదిరిస్తున్నారు. నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి. అదే వేరే నేను చెప్పేది ఎవరైతే సనాతన గ్రంథం అని అడ్డం పెట్టుకుని ఉన్నారో వారు కొంతమంది మా మతంలోకి మారకపోతే చంపుతాం అని చెప్పి మార్చిన వారు ఉన్నారు. మరలా తిరిగి క్రిస్టియానిటీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. క్రైస్తవులు బెచ్చగల కాదు. మీరు వద్దంటే బాబు 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 మాది నమ్ముకోండి బాబు అంత అవసరం ఎవరికి లేదు. ఏమండి? ఒకటి అంటే రెండు అని చెప్తున్నా. అలా చెప్పేవాళ్ళు బెచ్చగాలంటారు. అలా చెప్పేవాళ్ళు అంతే కదా. లేకపోతే ఇంకోటి బెచ్చగాలే కదా. రైట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చేసేయండి. రైట్ ఉన్నాడో ఎవడైతే అడుక్కు తినేవాడు ఉన్నాడో అలాంటి అడుక్కు తినేవాడు గురించే మేము పోరాడుతున్నాం. ఈ హిందూ జనశక్తి లలిత కావచ్చు, కరుణాకర్ కావచ్చు, రాధమోహన్ గారు కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే పార్వతి హిందూ అనే ఒక కావచ్చు, ఇంకా అలా చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియా చౌదరి ఇలాంటి వారు అందరూ కూడా రచ్చగొట్టేసి లేనిపోయిన నినాదాలతో యవనస్తులు చాలా మంది పాడు చేస్తున్నారు. అందులో నేను మరలా చెప్తున్నాను, హిందూ జనశక్తి లలిత్ కుమార్ వీడు అత్యంత భయంకరమైన దుర్మార్గుడు, దోపిడీదారుడు. నా ఫ్యామిలీ గురించి ఏవేవైతే వాడు పిచ్చి కారు కొతలు కూసాడో టోటల్ 27 pages ఆఫ్ జడ్జిమెంట్ ని 4 lines లో చెప్పేసి 20 నిమిషాలు వీడియోలో చెప్పేస్తే అదేనా నా లైఫ్? కాదు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ అంకిత్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈ రోజు మనం మన ఐరా మీడియాలో ఒక స్పెషల్ గెస్ట్ ని కలవడం జరిగింది. ఈ గెస్ట్ ఏంటంటే కొత్తగా ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేశాడా అన్న రేంజ్ లో ఉంటది వీడియోస్ అయినవి. కాకపోతే ఇక్కడ చూస్తే లేదు, నేను హిందూకి వ్యతిరేకవాదిని కాదు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. బట్ ఇవన్నీ విషయాలు కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రవీంద్ర గారు. నమస్కారం, వెల్కమ్ టు ఐరా మీడియా. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. రవీంద్ర గారు, నేను మీ వీడియోస్ చాలా వరకు చూశానండి. చూసినప్పుడల్లా కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. బట్ దానికంటే ముందు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడానికి ముందు మనం ఒక పని చేద్దాం. నెంబర్ 1 ఏంటంటే అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? మీరు క్రైస్తవ్యం గురించి మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఓకే, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నామని చెప్పడానికి మనము క్రీస్తుని ఆరాధిస్తాం, క్రీస్తుని అంగీకరిస్తాం. యేసుక్రీస్తు బోధలయందు, ఆయన జననము యందు, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఎవరైతే నమ్ముతారో దట్ ఈస్ కాల్డ్ క్రిస్టియానిటీ. ఓకే, అంతేనా? క్రిస్టియానిటీ అంటే వేరే దేవుళ్ళని దూషించాలి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి, మా యేసు ప్రభువే గొప్ప అని మాట్లాడడం, ఎవరికి వారు
నా దేవుడే గొప్ప అని చెప్పుకోవడము అది తప్పైతే కాదు. కానీ ఎవరికి కూడా ఇతర దేవుళ్ళని ఇతర దేవతల్ని దూషించేటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న కావచ్చు, ఏ మత గ్రంథం చదివినా వేరే దేవుని దూషించమని ఏ గ్రంథము చెప్పలేదు. అంటే ఇప్పుడు మీ వీడియోస్ లో దూషణ అనేది లేవు అనేది మీరు మాట్లాడుతున్నారు కదా, కానీ ముగ్గేసుకుంటే దురాత్మని మీరు ఇంట్లోకి వెల్కమ్ చేసినట్టు అని చెప్పి మీరు ఒక వీడియో చేయడం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఆ వీడియో గురించి మాట్లాడాలి అని అంటే మనము 1 లేదా 1.5 ఇయర్ బ్యాక్ కి మనం వెళ్ళిపోవాలి. ఎందుకు అని అంటే అది 1.5 ఇయర్ బ్యాక్ చేసిన వీడియో కనుక. ఎప్పుడో చేసిన వీడియో ఇప్పుడు నా మీద ఉన్నటువంటి కక్షతో కొందరు దుర్మార్గులు వారు ఆ యొక్క వీడియోని బయట పెట్టారు తప్ప అది ఎప్పుడో ఒక 1.5 ఇయర్ బ్యాక్ వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ముగ్గు వేస్తే దురాత్మ అనేది నేను ఎక్కడ కూడా మాట్లాడలే. చాలా మంది దీని గురించి ఫోన్స్ చేసి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని తిట్టడము, ఆఫీస్లో ఉన్న అమ్మాయిలను తిట్టడము, ఇది సనాతన ధర్మం ఈ రీతిగా మీకు నేర్పుతుందా అనేది అదో ప్రశ్న. ఇంకోటి ఏంటి అని అంటే కనుక నేను ఎక్కడా కూడా శివుణ్ణి దురాత్మ అనేటువంటి మాట వినియోగించలే. అది చాలా పెద్ద వీడియో, లాంగ్ వీడియో. ఈరోజు మీరు ఈ వీడియో చేసిన తర్వాత దీన్ని మీ దగ్గరే ఉంచుకుంటారా, ఎడిటర్కి ఇస్తారా అన్న ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్తారు? ఎడిటింగ్ ఇస్తారు. ఎడిటింగ్ ఇచ్చిన తర్వాత పక్కనే కూర్చుని నువ్వు ఇది తీసి పెట్టాలి, అది పెట్టాలి, అది ఉంచాలి అని మీరు చెప్పరు. ఎడిటర్ కి ఒక ఫ్రీ విల్ ఇచ్చేస్తారు. ఏది ఉంచాలనుకుంటున్నావో అది ఉంచు, ఏది తీసేయాలనుకుంటున్నావో అది తీసేసే. ఎందుకంటే యువర్ బిజీ విత్ స్కెడ్యూల్స్. మీరు చాలా మందితో ఇంటర్వ్యూస్ చేయాలి, చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మీకు కొన్ని పనులు ఉంటాయి. వాటన్నిటిని చేయాలంటే ఎడిటర్ పని ఎడిటర్ చేయాలి, యాంకరింగ్ పని యాంకర్ చేయాలి. సో నేను చర్చ్లో బోధించిన తర్వాత అది ఎడిటింగ్ టీం దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను ముగ్గు గురించి ప్రత్యేకంగా మాట్లాడేటప్పుడు క్రైస్తవులకున్న ఒక డౌట్ని క్లారిఫై చేస్తూ నేను అన్నాను కదా, ముగ్గుకి ఉన్న ఆరిజిన్ ఏంటి అనేది నేను చెప్పడానికి ఇష్టపడ్డాను. ముగ్గు గురించి ఒక ఆయన కరుణాకర్ సుగ్న దగ్గరికి ఒక వీడియో కాల్, ఒక ఆడియో కాల్ ఒక ఆయన చేసి ముగ్గు గురించి ఒక పూజారి గారు ఆయన చెప్తా ఉన్నాడు, ముగ్గు వేసుకుంటే ఇది చాలా మంచిది, మనము క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయని ఏదో కొంత ఫిలాసఫీ చెప్పాడు. ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ గురించి ఆయన మాట్లాడాడు. ముగ్గు గురించి నేను ఆరిజిన్ మాట్లాడాను. ముగ్గు ఎక్కడ అది ప్రారంభమైంది, ఉత్పన్నమైంది, ఏ ఐడియాలజీతో, ఏ ఫిలాసఫీతో, ఏ థాట్స్ తో దాన్ని ప్రారంభించారు, ఇది నేను మాట్లాడాను. ముగ్గుని సంస్కృతంలో రంగవల్లిక అంటారు. ఒకవేళ ముగ్గు గురించి నేను చెప్పింది తప్పు అయితే నాకంటే ముందు చెప్పిన వారు కూడా తప్పు చెప్పినట్టే కదా. నాకంటే ముందుగా ఒక ఆయన ముగ్గు గురించి మాట్లాడాడు. ఆ యొక్క వీడియో బయటపడిన తర్వాత వన్ ఆఫ్ మై కాంగ్రిగేషనల్ మెంబర్, మా చర్చ్ మెంబర్ ఒక అబ్బాయి నాకు ఒక వీడియో షేర్ చేశాడు. ఆయన కూడా అదే మాట చెప్తున్నాడు. ముగ్గు అనగా రంగవల్లిక, సంస్కృతంలో రంగము అనగా వేదిక, వల్లిక అంటే తీగలతో అల్లినటువంటిది. అందుకే ముగ్గు చాలా సర్కిల్స్ లో తీగలుగా అల్లినట్టుగా ఆ రీతిగా ఉంటుంది. ఈ ముగ్గు శివుణ్ణి ఆహ్వానించడానికి మొట్టమొదటిగా ప్రారంభించారు. ఆ తర్వాత కొందరు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కొందరు ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గులో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క దేవతని, ఒక్కొక్క దేవుణ్ణి వారు ఆహ్వానించుకుంటారు. రైట్? ఇప్పుడు ఆ యొక్క ముగ్గులు వేస్తున్నప్పుడు నేను శుద్ర పూజలకి, బ్లాక్ మ్యాజిక్స్ అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి ముగ్గుల గురించి మాట్లాడుతూ మీరు అవి వేస్తే గనక, తెలియక ఇవనుకుని అవి వేస్తే గనక మీ ఇంటికి దురాత్మలు వస్తాయి అని నేను వివరించాను. వివరించినప్పుడు ఇది ఎడిటింగ్ లో పోయి ఇది ఎలా కనెక్ట్ అయిందని అంటే గనక చివరికి ఇండైరెక్ట్ గా శివుణ్ణే దురాత్మ అన్నాడా అన్నట్లుగా అది కనెక్ట్ అయింది. సో ఇది ప్రచురం చేసేటప్పుడు అవతల వారు కూడా, అది ఎవరైనా కావచ్చు, ఒకసారి ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకుని అప్పుడు కూడా నేను చాలా మొండిగా శివుణ్ణే దురాత్మ అని ఉంటే అప్పుడు మీరు నా మీద ఎంత చర్య తీసుకున్నా పర్వాలేదు. కానీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ వీడియో తీసుకుని వచ్చి శివుని దురాత్మ అన్నాడు, వారిని దురాత్మ అన్నాడు. నేను ఎప్పుడు ఎవరిని దురాత్మ అనేటువంటి మాటలు నేను పలకను. క్రైస్తవ సమాజానికి బోధించినప్పుడు ముగ్గులు మనం వేయకూడదు, అది మన ఆచారం కాదని చెప్పడమే నా యొక్క మెయిన్ ఎజెండా. ఓకే, అంతేగాని మీరు ఎవరిని కూడా దూషించలేదు అక్కడ. నేను అక్కడ ఎవరిని కూడా దూషించలేదు. ఒక్క మీరు మాట్లాడింది క్షుద్ర పూజల దగ్గర దాని గురించి మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు అది పోయింది. అది కనుక మీరు వేస్తే దురాత్మల్లో ఇంట్లోకి ఆహ్వానించినట్టు అని చెప్పారు. షూర్, ఇప్పుడు కూడా నేను అదే స్టాండ్ మీద నించుంటాను. ఒకవేళ ముగ్గులు వేసేవారు కనుక తెలియక కొన్ని ముగ్గులు ఉన్నాయి, ఆ ముగ్గులు కనుక మీరు వేస్తే అవి దురాత్మలకు సంబంధించిన ముగ్గులు కనుక దురాత్మలు మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో అదే స్టాండ్ మీద నేను ఇప్పటికీ నించుంటాను. ఒకవేళ నేను ముగ్గు గురించి మాట్లాడింది తప్పు అయినట్లయితే నాకంటే ముందుగా ఎవరైనా మాట్లాడితే వారు కూడా తప్పు మాట్లాడినట్టే కదా. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను. నేను చెప్పిన కాన్సెప్టే నాకంటే కొన్ని సంవత్సరాల ముందుగా ఆయన చెప్పినట్లుగా నేను ఆ వీడియోలో గమనించాను. ఇప్పుడు నేను ప్లే చేసే వీడియో ఒకసారి శ్రద్ధగా వినండి.
ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. వేసేటటువంటి ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతం అని ఏం చెప్పుకున్నాం కదమ్మా. ముగ్గుని మనం ఏమని పిలుస్తాం? రంగవల్లి అని పిలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక భార్య వల్లీదేవి. ఈ వల్లీదేవి ఎవరయ్యా అంటే బిల్లు రాజుగా విష్ణుమూర్తి వస్తే వచ్చినటువంటి ఆయన కుమార్తెగా వచ్చిందనమాట. కాబట్టి వల్లి అంటే లక్ష్మీ సంబంధమైన. ఇప్పుడు నేను ఏదైతే రంగవల్లిక గురించి మాట్లాడానో అదే రంగవల్లిక గురించి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఏదైతే చెప్పానో అదే ఫిలాసాఫికల్ థాట్ తో ఆయన కూడా చాలా దగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను చెప్పింది తప్పైతే ఖచ్చితంగా పెద్ద ఆయన చెప్పింది కూడా తప్పే కదా. దేశభక్తి గురించి కూడా మీరు ఏదో మాట్లాడారు. దేశభక్తి అంటే శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటేనే దేశభక్తి ఉన్నట్ట. ఇప్పుడు దేశభక్తి అనేది అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఎవరైతే మత మార్పిడి అంటే వాళ్ళ మతాన్ని మార్చుకుని క్రైస్తవ మతంలోకి వెళ్తారో వాళ్ళు దేశద్రోహులుగా మారుతారు అని కూడా మాట్లాడింది. అదే దేశం మీద ఉన్నటువంటి ఆ అభిమానం తగ్గిపోతుందనే అర్థం. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుస్మృతిని ఆయన తగలబెట్టారు. ఆ విషయం మీకు తెలియదు. ఒక మనిషిలో డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అదే అంబేద్కర్ బాప్తిస్మం తీసుకున్నాడని, అదే అంబేద్కర్ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడని, అదే అంబేద్కర్ గౌతమ్ బుద్ధని ఆయన స్వీకరించాడని, అదే అంబేద్కర్ హిందూయిజాన్ని వ్యతిరేకించాడని, హిందూయిజానికి క్యాస్ట్ సిస్టమ్ కి పోరాడాడని చరిత్ర చెప్తాను. ఇక్కడ రెండు విషయాలు నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆయన క్రైస్తవ్యం తీసుకోలేదండి, నెంబర్ 1 అది. ఓకే, మీకు అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఆయన బౌద్ధిజం అనేది కూడా తీసుకున్నారు, బట్ ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి హిందూయిజంలోకి వచ్చారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చరిత్రను మనం ఎప్పటికీ కూడా వక్రీకరించలేము. అంబేద్కర్ రైటింగ్స్ లోనే ఆయన తనంతట తాను రాసుకున్నటువంటి రైటింగ్స్ లో అంబేద్కర్ క్రిస్టియానిటీ వైపు ఆయన అట్రాక్ట్ అయ్యాడని ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు. అనంతరము ఆయన బుద్ధిజం తీసుకున్నాడని చెప్తా ఉన్నారు. చూడండి, ఒక మనిషి డిఫరెంట్ పాత్స్ ని ఆయన వెతుక్కుంటా ఉంటాడు. మీరు ఒక విషయం కూడా అర్థం చేసుకోండి, అట్రాక్షన్ వేరండి, మనం అందులోకి వెళ్ళిపోవడం వేరు కదా. సో కొన్ని రైటింగ్స్ తన యొక్క అనుచరులు రాసినటువంటి పుస్తకాల్లో వారు అంబేద్కర్ క్రిస్టియానిటీ తీసుకున్నాడని వారు రాశారు. అది రాంగ్. అది ఆల్రెడీ చెప్పారు. ఆయన సొంతంగా రాసిన బుక్ లోనే ఆయన చెప్పడం జరిగింది. క్రైస్తవ్యం తీసుకుంటే ఒక 80 years బ్యాక్ ఏం జరిగింది అన్నది మనం కేవలం హిస్టరీలో మాత్రమే వెతకగలం. మనం అంబేద్కర్ తో స్నేహం చేయలే, మనం అంబేద్కర్ టైంలో లేము. వారి యొక్క అనుచరులు రాసిన పుస్తకాలే మనకి ప్రామాణికము గనక తన యొక్క అనుచరులు అంబేద్కర్ క్రిస్టియానిటీని చాలా ఇష్టపడేవాడు. అయితే కొన్ని కారణాల చేత, కొన్ని పొలిటికల్ కారణాల చేత మాత్రమే ఆయన బుద్ధిజాన్ని నమ్మినట్లుగా ఉన్నాడు, కానీ ఆయనకి క్రిస్టియానిటీ అంటే చాలా ఇష్టమని తన యొక్క అనుచరులు చాలా మంది చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ అంబేద్కర్ తనంతట తాను పుస్తకాల్లో రాసుకున్నాడు, నాకు క్రిస్టియానిటీ అంటే చాలా అభిమానం ఉంది, నేను క్రిస్టియానిటీ వైపు అట్రాక్ట్ అయ్యానని ఆయనే రాసుకున్నాడు. మీరు అన్నట్లుగా అట్రాక్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ యాక్సెప్టెన్స్ ఇస్ డిఫరెంట్. అయితే అంబేద్కర్ అట్రాక్ట్ అయింది క్రిస్టియానిటీకి, అయితే అసహించుకున్నది హిందూయిజాన్ని. మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంబేద్కర్ క్రిస్టియన్స్ గా మారితే దేశద్రోహులు అన్నట్లుగా ఆయన మాట్లాడాడని చెప్పి. చూడండి, దేశద్రోహులు అని అంటే దేశంలో ఉంటూ దేశ ప్రజలకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తాడో వాడే దేశద్రోహి. నాది ఈ కులం కాదు కాబట్టి ఈ కులం వాడిని తిట్టాలి, ఈ మతం కాదు కాబట్టి ఈ మతం వాడిని తిట్టాలి అని ఎవరైతే అంటారో వాడే నిజమైన దేశద్రోహి. పినరై విజయన్, ఈయన పేరు మీరు వినే ఉంటారు. ఈయన కేరళకి చీఫ్ మినిస్టర్ గా ఈయన పనిచేశాడు. ఈయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఏంటి అని అంటే గనక అజీముల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈయన మరాఠా పేషివర్ నానా సాహెబ్ కి ఈయన పిఎం గా, ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు. మొట్టమొదటిగా భారత్ మాతాకి జై అని రాసింది ఈయనే అని ఆయన చెప్తా ఉన్నాడు. మరికొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో బెంగాలీ రైటర్ ఒక ఆయన పేరు నేను ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు, చందోపాధ్యాయ అనుకుంటాను ఆయన పేరు. ఆయన మొట్టమొదటిగా భారత్ మాతకి జై అని ఆయన రాశాడు. అసలు ఎవరి భారత్ మాత ఏంటి? యొక్క భారత్ మాత హిందూయిజానికి చెందిందే మీరు ఆపాదించుకోవడానికి? భారత్ మాతకి జై అంటే మీకు దేశభక్తి ఉన్నట్టే, జై శ్రీరామ్ అంటే మీకు దేశభక్తి ఉన్నట్టే. దేశం అంటే అమ్మలాంటిది. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు అందరూ కలగలిపి పోరాడాలి. ముస్లిమ్స్ వారికి వారు పోరాడుతున్నారు, దళితులు వారికి వారు పోరాడుతున్నారు, క్రిస్టియన్స్ వారికి వారు పోరాడుతున్నారు. ఇందులో పోరాటం చేయలేని దుర్మార్గులు ఎవరైనా ఉంటే వారు ఆర్ఎస్ఎస్ వారే అంటాను నేను. ఖచ్చితంగా దీని గురించి నేను స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాను. మరలా రిపీటెడ్ గా చెప్తున్నాను, స్వాతంత్ర ఉద్యమంలో పోరాడలేని దేశద్రోహులు ఎవరైనా ఉంటే వారు ఆర్ఎస్ఎస్ వారు. దీని గురించి నేను చర్చకు సిద్ధం.
ఓకే, బట్ ఇందాక మీరు అన్నట్టు మీరు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు, భారత్ మాత అంటే ఎవరికి భారత్ మాత అనేసి అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని తన అమ్మలా భావించి దానికోసం పోరాడదాం అని చెప్పినటువంటి ఇచ్చినటువంటి నినాదం అది. అది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఎవరు తీసుకోవట్లేదు, మీరు ఆపాదించుకున్నారు భారత్ మాతని. జై శ్రీరామ్ చెప్పి అసలు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు కదా వాళ్ళు. మరి మీరు ఈ స్టేట్మెంట్ చాలా రాంగ్ అంటాం బ్రదర్. ఎందుకు అంటే ఈ ఇండిపెండెన్స్ డేకి మేము వెళ్ళిపోయే ముందు ఆ వందే మాత్రం, జనగణమన ఇవన్నీ కూడా మేము పాడుకుంటాం. ఇవన్నీ కూడా మేము చర్చ్ లో పాడతాం. ఎక్కడ పాడతాం అంటే చర్చ్ లో పాడతాం. అలాగే August 15th కి ఫ్లాగ్ హోస్టింగ్ మేము చేస్తాం. అలాగే రిపబ్లిక్ డే కి మేము కూడా చాక్లెట్లు పంచుతాం. సో దీన్నే మీరు దేశభక్తి అంటారా? అయితే అందరికీ దేశభక్తి ఉన్నట్టు. ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేశాను. చూడండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. ఓకే, యు ఆర్ ద సెకండ్ పాస్టర్ నాకు ఈ విషయంలో చెప్పిన వాళ్ళు. దేశాన్ని మేము ప్రేమిస్తున్నాం అని చెప్పి, మట్టిని మేము ప్రేమిస్తున్నాం అని చెప్పి, అదేదో ఒక సినిమాలో ఆయన ఫ్లైట్ దిగ్గానే మట్టిని ముద్దు పెట్టుకుంటాడు, మనుషులనేమో కసా కసా అని నరుకుతాడు. ఏంటంటే ఆ సినిమాలో ఆయన కులం అవతల కులం వారికి గొడవలు ఉంటాయి. ఫ్లైట్ లో నుంచి దిగుతాడు, భూమిని ముద్దు పెట్టుకుంటాడు, మనుషులనేమో నరుకుతాడు. ఇదే దేశభక్తి, ఇదే భూమి మీద భక్తి, ఇదే మీకు భూమి మీద భక్తి. నువ్వు జై శ్రీరామ్ చెప్తున్నావు, జై శ్రీరామ్ కు ముందేమో భారత మాతకి జై అంటున్నావు. అసలు నేను అడుగుతున్నాను, మీ శ్రీరాముడికి భారత మాతకి ఏంటి సంబంధం? మీ శ్రీరాముడు ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నాడు. భారత్ మాత మహా అయితే ఓ 70 సంవత్సరాల క్రితము భారత్ మాతకి జై అనేది ఒక ఆరిజిన్ ప్రారంభమైంది, ఒక నినాదం ప్రారంభమైంది. ఏంటి మీ శ్రీరాముడికి భారత్ మాతకి ఏంటి ఆ అనుబంధం ఏంటి? నువ్వు సాఫ్రాన్ కలర్ కట్టుకుని, నువ్వు కాషాయ వస్త్రాలు ధరించి, నువ్వు రాముడికి జై కొడుతున్నావు, భారత్ మాతకి జై కొడుతున్నావు. నువ్వు ఇండియన్ వా, హిందువా, లేదా ఇండియన్ సెక్యులర్ హిందువా? భారతదేశంలో హిందుత్వం లేదంటారా? భారతదేశంలో హిందుత్వం లేదని ఎవరు చెప్తున్నారు? నువ్వు హిందువా లేకపోతే కాషాయం ధరించినాడు అని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మతం వేరు, దేశం వేరు. మతం వేరు, దేశం వేరు. నీ మతంతో పాటు నీ దేశాన్ని కలపొద్దని మేము చెప్పట్లేదు. అన్నారండి, క్రైస్తవ దేశం అనలేదు కదా. ఎక్కడో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఇప్పుడు భారతదేశానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? మరి అది మీ ప్రశ్న కొంచెం సవరిస్తారా? సింపుల్, ఇప్పుడు భారతదేశం అనేది హిందుత్వానికి పునాది. ఎవరు చెప్పారు? అవును, మరి ఎవరు చెప్పారు? మరి కాదా? ఎవరు చెప్పారు? మరి మీరు చెప్పండి. పోనీ భారతదేశం హిందువులది కాదు, మరి భారతదేశం ద్రవిడులది. ద్రవిడులు ఎప్పుడు నుంచో ప్రారంభమయ్యారు. మీకు సింధు నాగరికత తెలుసు, కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సో మెస్పటోమియా అనేది అత్యంత ప్రాముఖ్యమైన నాగరికత. ఆ తర్వాత అనేక నాగరికతలు వచ్చినాయి, అందులో సింధు నాగరికత ఒకటి. సింధు నాగరికత ఎప్పుడు ప్రారంభమైంది అనేది చాలా మంది ఇప్పటికీ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఏది ప్రాచుర్యంలో ఉంది ఇప్పుడు? ఏది ప్రాచుర్యంలో? ప్రాచుర్యంలో ఏది ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ హిందుత్వం ఎక్కువ ఉందా లేకపోతే ఏంటి అంటున్నాం మీరు? అంటే ఎక్కువ ఉంటే మీ దేశం అయిపోద్దా? ఎక్కువ ఉంటే మీ దేశం అయిపోద్దా? మీ దేశం అంటే మీరు పుట్టింది ఇక్కడే కదా. అయితే ఇండియాలో చెప్పండి, ఇండియాలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఇది ఇండియా అంతా ఎవరు ఎక్కడ ఎస్సీలు ఉన్నా ఇవన్నీ కాదండి. మీరు భారతదేశంలో పుట్టారా పుట్టలేదా? లేకపోతే ఎవరైనా కానీ మీరు అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, నేను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కాకినాడలో పుట్టి కాకినాడలో పెరిగాను. నా దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ప్రూఫ్లు కాకినాడలో ఉన్నాయి. నాగేంద్ర గారు అవునన్నా కాదన్నా రవీంద్రనాథ్ భారతదేశానికి ఈస్ట్ గోదావరిలో కాకినాడకి చెందినవాడు. మరి అదే కదా నేను అడిగేది. ఇంత నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే పుట్టింది భారతదేశంలోనే. మరి భారతదేశం గురించి ఎక్కువ ఇది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టు భరతమాత ఎవరికి భరతమాత అనేసి మీరు మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? సేమ్ క్వశ్చన్. భరతమాత మీకు సంబంధించింది కాదు, భరతమాత మీకు సంబంధించింది కాదు, భరతమాత హిందువులకి సంబంధించింది కాదు. ఏముంది, ఏం చెప్పాలనుకున్నారు మీరు? భరతమాత హిందువులకు సంబంధించింది కాదు, భారతదేశం మాది, అందరిది, మనందరిది. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్, బయట వారు ఎవరైనా వచ్చినా వారిని కూడా మా భారతదేశంలో కలుపుకునే ఒక గొప్ప మనసు భారతీయులకు ఉంది, కలివిడితనం ఉంది. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది? మీ దృష్టిలో ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఇంత మాట్లాడారు, క్రైస్తవులు అనేసి చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు. బట్ నేను అనేది ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళదే నేను మాట్లాడుతున్నాను. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ అలా ఒకటే, భారతదేశానికి క్రైస్తవ్యం అనేది ఎప్పుడు వచ్చింది? నేను చాలా తెలివిగా మీతోనే క్వశ్చన్ చెప్పిద్దామని నేను అనుకుంటే మీరు నాతోనే ఆన్సర్ చెప్పించాలనుకుంటున్నారు. రైట్, కమింగ్ టు యువర్ క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతదేశము క్రైస్తవ్యానికి చెందింది కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే 200 సంవత్సరాల క్రితం భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని మీ యొక్క ముఖ్య ఉద్దేశం. క్వశ్చన్
క్రైస్తవ్యము 2000 సంవత్సరాల క్రితం వచ్చిందని నేను అంటాను. మీరు చరిత్రను ఎప్పుడు కూడా వక్రీకరించలేరు. వక్రీకరిస్తే మాలాంటి వాళ్ళని చూస్తా ఊరుకోం. ఎందుకు అని అంటే కనుక భారతదేశానికి యేసుక్రీస్తు ఆయన పుట్టి మరణించి పునరుద్ధానుడు అయిన తర్వాత AD 52లో తన యొక్క శిష్యుడు అపోస్తలుడైన తోమా భారతదేశంలో అడుగుపెట్టాడు. భారతదేశంలో ఆయన అడుగు పెట్టిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఒక క్షత్రియుడిని మార్చాడు. ఆ క్షత్రియుడి పేరే గుండాఫోరస్. ఆయన ఇండో పార్థియన్ కి రాజుగా ఆయన పరిపాలించాడు. ఆ యొక్క చరిత్రని ఎవరు కూడా కాదనలేరు. కారణం ఏంటి అని అంటే కనుక రీసెంట్ గా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆ గుండాఫోరస్ యొక్క ఆయన రాజుగా పరిపాలించినప్పుడు ఆ నాణ్యాలు కావచ్చు, లేకపోతే ఆయన యొక్క శాసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారు బయటకు తీశారు. సో వారు ఏం చెప్తున్నారంటే 1st సెంచరీలో ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు గుండాఫోరస్ అని వారు చెప్తా ఉన్నారు. ఈ గుండాఫోరస్ అనే రాజు దగ్గరికి మొట్టమొదటిగా తోమా వచ్చి ఆయన మొట్టమొదటిగా కన్వర్ట్ చేసిన క్షత్రియుడు ఎవరైనా ఉంటే గుండాఫోరస్ అనే ఒక రాజు. ఆయన ఒక ప్యాలెస్ కట్టమని తోమాను పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఈ తోమా డబ్బులు తీసుకుని వెళ్ళి ఆయన ప్యాలెస్ కట్టకుండా దేవుని సువార్త చేస్తూ ఉంటాడు. పేదవారికి డబ్బులు పంచడం, రోగులకి డబ్బులు పంచడం, ఇలా అందరినీ కూడా పేదవారిని ఆదరించి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్తాడు. ఇండియాలో జరిగిన సంఘటన. ఈ డబ్బు తోమాది కాదు, ఈ డబ్బు గుండాఫోరస్ అనే రాజుది. ఈయన ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి ఇండియా వరకు పరిపాలించాడు. అంత గొప్ప రాజు ఈయన. ఇప్పుడు ఈయన ఈ డబ్బులు ఇచ్చి ప్యాలెస్ కట్టమంటే ఈయన ప్యాలెస్ కట్టడు, సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో గుండాఫోరస్ కి తెలిసిపోయి తన అనుచరుల ద్వారా ఆ తోమా ఎవడో పిలిపించండి, వాడి సంగతి తెలుద్దాం అని అన్నప్పుడు తోమాను పిలిపిస్తే ఈ గుండాఫోరస్ తో తోమా ఒక మాట చెప్తాడు. ఎదురా నా ప్యాలెస్ ఎక్కడుంది అని అడిగితే ఆయన అంటాడు కదా, నీ ప్యాలెస్ ఈ భూ సంబంధమైనది కాదు, నువ్వు ఇచ్చిన డబ్బుతో, నువ్వు ఇచ్చిన నాణాలతో అనేక పేదలకు నేను సహాయం చేశాను, నీ ప్యాలెస్ పరలోకంలో ఉంది, యేసుక్రీస్తుని ప్యాలెస్ నిర్మించాడని చెప్తాడు. వెంటనే ఎవరో యేసుక్రీస్తు అంటే సువార్త చెప్తాడు. ఆయన కన్వర్ట్ అయిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటిగా కన్వర్ట్ అయింది ఒక క్షత్రియుడు. అనంతరము 32 నంబూరి బ్రాహ్మణ్ ఫ్యామిలీస్, కేరళకి చెందిన 32 బ్రాహ్మణ కుటుంబాలు యేసుక్రీస్తును వారి సొంత రక్షకుడిగా అంగీకరించారు. దీని మీద అనేక కథనాలు ఉన్నాయి. వారు సూర్య నమస్కారం చేస్తూ ఉంటే తోమా గారు వెళ్ళి నీటిని తీసుకుని ఆయన విసరగానే అది గాలిలో ఉందని కొంతమంది చెప్తారు. ఆయన నీటిని తీసుకోగానే అక్కడ గుంట పడిందని మరికొంతమంది చెప్తారు. లేదు థియలాజికల్ గా మాట్లాడుకుంటే వారు సూర్యుని ఉదయాన్నే నమస్కారం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క సముద్ర ఒడ్డును వెళ్తా ఉంటే ఆయన అడుగుతాడు, ఏంటి మీరు దండం పెడుతున్నారు, నీళ్ళు ఎందుకు వేస్తున్నారంటే ఈ నీళ్లతో మా సూర్యదేవుణ్ణి ఉదయాన్నే నమస్కరించుకుంటామని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు కదా, సూర్యుడు సృష్టికర్త కాదు, సూర్యుడిని సృష్టించిన సృష్టికర్త మరొక ఆయన ఉన్నాడని ఆ ఫిలసాఫికల్ థాట్ని ఆయన చెప్పినప్పుడు వారందరూ కూడా క్రైస్తవ్యంలోకి మారుతారు. అనంతరము ఆయన 7 churches ని ఎస్టాబ్లిష్ చేశాడు. మొట్టమొదటిగా ఆ 32 ఫ్యామిలీస్ కొరకు కూడా కడునంగులూరు, ఇది కేరళలో ఉంది, కడునంగులూరులో మొట్టమొదటి చర్చ్ ఆయన స్థాపించాడు. ఎప్పటికీ కూడా ఆ చర్చ్ అక్కడే ఉంది. మీరు వెళ్తే తోమా కట్టిన మొట్టమొదటి చర్చ్ అంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం కట్టిన చర్చ్ ఇప్పటికీ కూడా అక్కడ ఉంది. అనంతరము అదే కేరళ, తమిళనాడు బెల్ట్ లో ఆయన 7 సంఘాలు ప్రారంభించాడు. ఇది మొట్టమొదటి శతాబ్దంలో జరిగినటువంటిది. 1st సెంచరీలో ఇది జరిగింది. 2వ శతాబ్దానికి ఒకవేళ మనం వెళ్ళిపోయినట్టయితే పాంథియస్ అనే ఒక ఫిలాసఫర్ వచ్చాడు. ఈయన అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందినవాడు. ఈయన వచ్చి యేసుక్రీస్తుని ఇక్కడ ఉన్న వారికి పరిచయం చేశాడు. ఈయన ద్వారా కూడా చాలా మంచి సువార్త జరిగింది. ఈయన కూడా అనేక సంఘాలు కట్టాడు. ఆ తర్వాత ఈస్ట్ సిరియన్స్ వచ్చారు, అంటే సిరియాలో ఉన్న క్రైస్తవులు భారతదేశానికి వచ్చి, ఇది 3rd సెంచరీలో జరిగింది. వారు ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చారు. మొట్టమొదటిగా బిజినెస్ చేయడానికి వచ్చిన వారు చూడండి, ఇప్పుడు భారతదేశం నుంచి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి వెళ్ళి మలేషియాలో, ఇంగ్లాండ్ లో, ఆఫ్రికాలో, యూరోప్ లో ఎలా అయితే టెంపుల్స్ కట్టుకుంటున్నారో అలాగే ఇక్కడికి కూడా సిరియన్స్, ఈస్ట్ సిరియన్స్ వచ్చి వారు ఇక్కడ సంఘాలు స్థాపించారు. అనంతరము ఇప్పుడు 3 సెంచరీస్ చెప్పాను కదా, 4వ సెంచరీలో పర్షియాలో ఉన్న పారసిక దేశంలో ఉన్న క్రైస్తవులు వారు హింసించబడేవారు. అక్కడ క్రైస్తవులు అని తెలిస్తే వారిని చంపేసేవారు. వారు పొట్ట చేత పట్టుకుని భారతదేశంలో అడుగుపెట్టారు. అడుగు పెట్టడం వారు ఇక్కడ కూడా క్రైస్తవ్యాన్ని అనేకులకి పరిచయం చేశారు. నేను 4 శతాబ్దాలు చెప్పాను, ఇప్పటికీ కూడా క్రైస్తవ్యం మాది కాదు అంటే ఇంకా చెప్పమంటే 10వ శతాబ్దం వరకు. మీరు ఎన్ని శతాబ్దాలు చెప్పినా నేను ఒకటే శతాబ్దం గురించి మాట్లాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ పొట్ట చేత పట్టుకుని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని రూపుమాపడానికి ప్రయత్నాలు అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి అంటారు. అంతే కదా మీరు చెప్పేది? హిందుత్వాన్ని రూపం అవసరము ఎవ్వరికీ లేదు. మీరు ఇన్ని చెప్తున్నారు కదండి, మీరు చెప్పేదాన్ని నాకు ఎట్లా ఉందంటే విలియం కేరీ అని కూడా అట్లానే వచ్చారు.
అలా వచ్చి ఇక్కడ సతీ సహగమనాలు చాలా ఉన్నాయి, సనాతన ధర్మంలో ఈ సతీ సహగమనం అనేది చాలా దారుణమైంది అని లేనిపోని మాటలు అసలు లేనేలేదు అక్కడ. ఆయన ఎతికినా దొరకదు. బ్రిటిషర్స్ కూడా చెప్పినటువంటి దాని గురించి కూడా అసలు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు భయభ్రాంతులకు లోన్ చేసి మతాలు మార్చారు కాదంటారు. అది ఎక్కడ కూడా సతీ సహగమనం అనేది హిందూయిజంలో లేదన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మీరు కాన్షియస్నెస్ తోనే మాట్లాడుతున్నారా? 100% ఎక్కడ లేదంటారా? ఉంది, కానీ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కదా మీరు. చెప్పండి, ఎలా ఉంది సతీ సహగమనం అంటే ఏంటి మీ దృష్టిలో? భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టడమే సతీ సహగమనం అని చిన్నప్పుడు పుస్తకాల్లో నేర్చుకున్నాను. అలాగే ఎదిగిన తర్వాత కొన్ని హిందూ గ్రంథాలు చదువుకుని కూడా తెలుసుకున్నాను. ఓకే, సరే. ఆ సతీ సహగమనం అనేది అసలు ఏంటి అనేది ఫస్ట్ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. చిన్న వివరణ ఇవ్వండి. సతీ సహగమనం అంటే ఎవరైతే భార్యలు భర్తని విడిచి మేము బ్రతకలేము అని అంటారు చూడండి, వాళ్ళు స్వయంగా సతీ సహగమనంలో పాలు పంచుకుంటారు. అలాంటప్పుడు తప్ప పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి, ఇప్పుడు 60 సంవత్సరాల వరకో లేకపోతే 80 సంవత్సరాల వరకో చిన్న పిల్లల్ని ఇచ్చి కట్టేసేసి తాళ్ళు కట్టించి ఆ చచ్చిపోగానే పిల్లల్ని తీసుకెళ్ళి అందులో వేసాడు. దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని జరిగినాయి. ఆ జరిగిన వాటిని కూడా వీళ్ళు దాన్ని వేరేగా చూపించి వక్రీకరించి చేయడం జరిగిందని నేను అంటాను. మీరు కొంతవరకు మరీ కొంతమంది మతోన్మాదుల్లో కాకుండా మీరు కొంతవరకు అడ్మిట్ చేశారు. మతోన్మాదులు అంటే మళ్ళీ నేను వేరేగా అవ్వాల్సి వచ్చింది. లేదు, ఇక్కడ మతోన్మాదులు అనే వాళ్ళు ఎవరు లేరండి, ఉన్నమాట చెప్తున్నాను. మీరు ఒకవేళ ప్రూఫ్ మీ దగ్గర ఉందా? రైట్, నేను ఒక మాట చెప్తాను. మీరు మతోన్మాదుల్లా కాకుండా అన్నాను నేను. మీరు మతోన్మాదుల వల్ల పడదు. లేదు, మతోన్మాదులు ఉన్నారు, యాక్సెప్ట్ చేయాలి మనం. మతోన్మాదులు ఉన్నారు. మతం పేరు చెప్పి ఇష్టానుసారంగా దాడులు చేసేవారు ఉన్నారు. మతం పేరు చెప్పి ఆ యొక్క గ్రంథాలను మార్చి చూపించేవారు కూడా ఉన్నారు. సరే, వారి గురించి మనం పక్కన పెడితే మనం ఒక ఎక్సలెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కనుక మాట్లాడుకుందాం. మీరు కొంతవరకు అడ్మిట్ చేశారు. ఏం అడ్మిట్ చేశారు? కొంతవరకు ఇవి జరిగినాయి అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అయితే అది ఎలా జరిగింది? అయితే మీరు కేవలం రామాయణంలో దశరథుడి యొక్క భార్యను ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు. ఎలాగా నేను నా భర్తలో కలిసిపోతాను అని ఆమె తనంతట తాను వెళ్తుంది కనుక పక్కన ఉన్నవారు లాగేశారు కనుక ఈ ఒక్కటే తీసుకుని రామాయణంలోది ఇదే జరిగిందని అంటే కనుక నేను కూడా మీకు రెఫరెన్స్ చూపిస్తాను. మీరు సిద్ధపడితే కనుక నేను రెఫరెన్స్ చూపించి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను రామాయణాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు ఇందులో ఆపాదించాలనుకుంటున్నారా? మీరు రామాయణం గురించి మాట్లాడట్లేదు, దేని గురించి మాట్లాడారు నాకు తెలుసు కాబట్టి. మీరు ఎలా జరిగింది కనుక భారతదేశంలో జరిగిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అసలు టాపిక్కే మారిపోయారు. మీరు ఇప్పుడు భారతదేశం గురించి కాదు నేను మాట్లాడుతుంటా. నేను ఇప్పుడు హిందూయిజం గురించి నేను ప్రశ్నించినప్పుడు మీరు ఏమన్నారు? కొంతవరకు జరిగినాయండి ఒప్పుకుని మీరు అన్నారు. బట్ మీరు స్వతహాగా దశరథుడి యొక్క భార్య ఆమె అగ్నిగుండంలోకి దూకడానికి ఇష్టపడింది, అప్పుడు ఆపేశారు. మీరు చెప్పింది ఇండైరెక్ట్ గా అదే అయితే గనక అది కాకపోతే మరి ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు? మీరు మాట్లాడుతున్నారు బేస్ చేసుకుని చెప్తాను. నేను చెప్పలేక మీకు నేను గ్రంథాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతున్నారేమో. సతీ సహగమనము సతీ సహగమనాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ జరిగింది ఒకటైతే ఇక్కడ కొన్ని వందల వేలు జరిగిపోతున్నాయి అన్నట్టు దొంగ సాక్ష్యాలను చూపించి, అంటే దొంగరాతలు చూపించి కొన్ని వందల మందిని మత మార్పిళ్లు చేసినటువంటి విలియం కేరీ గారు లాంటి వాళ్ళతోటి ఇలా జరిగిందంట అనేది తెలిసింది. ఆ విషయం నేను మీతో మాట్లాడు. మీరు విలియం కేరీ గారి గురించి మాట్లాడుతున్నారు. రైట్, ఎందుకు అనంటే మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఒకటి జరిగింది సతీ సహగమనం అంటున్నారు. అంటే మర్డర్ ఒకటి చేసినా 2 చేసినా ఒకటే శిక్ష అంటారా? అలాగని 10-20 జరిగినాయి అని చెప్పేసి చెప్పడం తప్పు కాదంటారా? 10-20 జరిగినాయి అని చెప్పడం తప్పే. మరి జరిగిన దానిని జరిగింది అని చూపించడం తప్పే లేదు. తప్పు లేదు. కల్కటా ప్రాంతంలో ఆయన దిగేసరికి ల్యాండ్ అయ్యేసరికి సతీ సహగమనము వెచ్చలవిడిగా జరిగింది అనేది వాస్తవం. ఇది మీరు నేను చెప్పడం కాదు, మీ గ్రంథాలు చెప్తున్నాయి, చరిత్ర కూడా చెప్తుంది. అండ్ లెట్ మీ కోట్ ఒక 2 లేదా 3 విషయాలు నేను కోట్ చేస్తాను. పరసర స్మృతిలో 4వ అధ్యాయము 32-33 శ్లోకాల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? మనిషి యొక్క శరీరం నందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగము చేస్తే చేయాలి, అర్థం లేదని లేదు, చెయ్యాలి. యూ షుడ్ డూ, నువ్వు చెయ్యాల్సిందే. అక్కడ ఏమని రాయబడి ఉందంటే
భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగము చెయ్యాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆ భార్య భర్తలు ఉంటారు. అనగా సతీ సహగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గమునందు నివసించును. మీరు వేదాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఋగ్వేదం చెప్పుకుంటాం కదా. ఋగ్వేదము బుక్ నెంబర్ 10 చాప్టర్ 18 verse 8 లో సతీ సహగమనం గురించి రాయబడి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నేను కోట్ చేయగలుగుతాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే సతీ సహగమనం గురించి రాయబడింది. భర్త చనిపోతే ఆ యొక్క పరాశర స్మృతి ఏం చెప్తుందంటే 4వ అధ్యాయము, భర్త చనిపోతే భార్య చనిపోలేకపోతే ఇంకో పెళ్లి చేసుకొని చెప్పట్లే, చనిపోవాలి. మరి దీన్ని ఏం చెప్తారు? దీన్ని బేస్ చేసుకుని ఎంతో మంది బ్రాహ్మణులు వారు చాలా మంది ఆడబిడ్డల్ని అన్యాయంగా తగలబెట్టారు. ఇవి హత్యలు కాదా? ఇది మీరు ఒప్పుకోరా? మరి ఇప్పుడు చరిత్రను చెప్తున్నాను కదా నేను, జరిగినట్టు మీరు బ్రదర్ మీరు గ్రంథాల్లో జరిగింది అని మీరు చూపిస్తున్నారు, గ్రంథాల్లో ఉంది అని మీరు ఇప్పుడు చూపిస్తున్నారు. రైట్, కానీ నేనే జరిగింది అని మేము చెప్పలేకపోతున్నాను మీరు అంటున్నారు. అది బ్రదర్ నేను ప్రూవ్ చేయగలరా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. ప్రూఫ్స్ ఉన్నాయి. దీనికి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. సతీ సహగమనం గురించి ఒకవేళ మీరు స్కూల్ చదువుకుంటే స్కూల్లోనే చెప్పారు, అరే బాబు సతీ సహగమనం మనం చేసాంరా, ఆడబిడ్డల్ని ఏడిపించాం, వారిని తగలబెట్టాం, చిన్న పిల్లలకి పెళ్లి చేసి వాడు 70 సంవత్సరాలు వాడు చనిపోతాయి, వాడితో పాటు ఈ 13-14 సంవత్సరాల అమ్మాయిని తగలబెట్టాం అని చరిత్ర మన యొక్క చిన్నప్పుడు పుస్తకాల్లో రాయడము మనం చూసాం, మనం చదివాం. ఈ చరిత్ర కూడా కాదంటారా? స్కూల్ బుక్స్ కూడా కాదంటారా? ఇంక మేము రాసుకున్న RSS పుస్తకాలే, ఆ గీతా ప్రెస్ అని ఒకటి ఉంటుంది, అందులో ప్రింట్ కొట్టినవే మాకు ప్రామాణికం అని అంటారా? స్కూల్ చరిత్ర చెప్తుందండి. స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సతీ సహగమనం జరిగింది, బాల్య వివాహాలు జరిగాయి. మన భారతదేశంలో ఆడవారి పట్ల భయంకరమైన దురాఘాటాలు చాలా జరిగాయి. జరగని దాన్ని ఇంకా ఎక్కువ ఏదో జరిగిపోయినట్టు చూపించడం తప్ప అని నేను అంటున్నా. ఇప్పుడు ఒక మాట మాట్లాడు, ఆవగింజను చూపించిన వేరు, కొండను చూపించిన వేరు. సింపుల్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని మతాలు మార్చడం అనేది ఇంకా పెద్ద తప్ప. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. నేను ఒక మాట చెప్తాను, మీకు అది ఆవగింజ అవ్వచ్చు, దట్ విల్ బి ఎ మౌంటైన్ ఫర్ మీ. అది నాకు పెద్ద కొండ అయి ఉండొచ్చు, దట్ మే బి ఎ మౌంటైన్ ఫర్ మీ. ఇందాక మనం మాట్లాడేవండి, మనం మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం జరిగింది, అయితే మధ్యలో మనం డైవర్ట్ అయిపోయాం. సరే, మీరు మాట్లాడింది నేను మీకే వినిపిస్తాను, దేశభక్తి గురించి. ఓకే, ఒకసారి చూద్దాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని అరిస్తే దేశభక్తే. వ్యాలంటైన్స్ డేకి ఎవరైనా అమ్మాయి అబ్బాయి బయట కనిపిస్తే వారికి తాళి కట్టించడం అని దేశభక్తి. నువ్వేమో వారిని కన్నవా? స్త్రీలను వివక్షణ చేసి నడిపించడమా రోడ్ల మీద నీ దేశభక్తి? చర్చిల మీద మసీదుల మీద దాడి చేయడమా దేశభక్తి? యేసుక్రీస్తు సువార్తను అడ్డుకోవడమా దేశభక్తి? ఎవరైనా రోడ్ల మీద సువార్త ప్రకటిస్తూ ఉంటే వారిని కొట్టడము, బూతులు తిట్టడం అని దేశభక్తి? పరమత సహనము లేకపోవడము, ధర్మము పేరు చెప్పి దాడులు చేయడం ఇదేనా నీ దేశభక్తి? గోవును కాపాడడం అని దేశభక్తి? నీకు నిజంగా గోవుల మీద అంత ప్రేమ ఉంటే రోడ్ల మీద ఎన్నో ఆవులు తిరుగుతూ ఉన్నాయి, వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చు కదా. ఏది నీ దేశభక్తి? ఏక మీదట సమాజాన్ని మేల్కొల్పుతూనే ఉందాం. ఓకే, అందులో మీరు మాట్లాడింది ఏంటంటే అసలు దేశభక్తి అనేది ఈ పలానా అంటే జై శ్రీరామ్ అంటేనే దేశభక్త అని మాట్లాడడం జరిగింది. అదే నేను అదే అడుగుతున్నాను, అసలు ఏంటి మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటి? జై శ్రీరామ్ చెప్పమని ఎవరిని పడితే వారు ఇబ్బంది పెడతా ఉన్నారు. రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది, నేను మీకు షేర్ చేస్తాను. షూర్ గా అది మీరు ప్లే చేసిన తర్వాత ఈ యొక్క మాటలు మీరు వేస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మై ఇంటర్వ్యూ. ఇది ఏంటి అని అంటే కనుక ఒక ఆఫ్రికా అబ్బాయిని మరొక భారతదేశానికి చెందిన ఒక అబ్బాయి జై శ్రీరామ్ చెప్పాలని తనను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అసలు తనకి జై శ్రీరామ్ అంటే ఏం తెలుస్తుంది, నువ్వేమంటున్నావు అని అడుగుతున్నాడు. తను వీడేమో జై శ్రీరామ్ చెప్పంటున్నాడు. రోడ్ల మీద బైబిల్స్ పంచుతుంటే జై శ్రీరామ్ చెప్పంటున్నాడు. రోడ్డు ఏమన్నా మీ తాతగాడు వేసాడా రోడ్డు? మేము అందరం ట్యాక్సులు కడితే, నువ్వు నేను అందరం కలిపి ట్యాక్సులు కడితే రోడ్డు వేసుకున్నాం. నువ్వెవడు రోడ్డు మీద తిరగకుండా ఉండడానికి? రోడ్డు మీద తిరగాలంటే జై శ్రీరామ్ చెప్పాలా? మేము భారతదేశంలో బ్రతకాలంటే జై శ్రీరామ్ చెప్పాలా? అసలు భారతదేశం నీదే, భారతదేశం మన అందరిది. అలా ఉండాలి అనుకుంటే కలిసి ఉండు, లేకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపోయి వేరే దేశంలో నేపాల్ కానీ మారిషస్ కానీ వెళ్ళిపో, అవి కూడా హిందూ దేశాలే. అక్కడికి వెళ్ళిపోయి నువ్వు జై శ్రీరామ్ చెప్పుకుంటావో జై శ్రీకృష్ణ చెప్పుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో. భారతదేశానికిలో ఉండి నువ్వు జై శ్రీరామ్ చెప్పాలంటే నువ్వెవడు అసలే? అండ్ నెక్స్ట్ వన్ థింగ్ ఏంటి అని అంటే కనుక భారత్ మాతాకి జై అని చెప్పని నువ్వు అడగక్కర్లే. భారత్ మాతాకి జై 1,00,000 సార్లు చెప్తాం. నువ్వెవరు చెప్పడానికి? భారత్ మాతాకి జై అని చెప్పమని నువ్వెవరు ఫోర్స్ చేయడానికి? మాకు ఇష్టమైతే చెప్తాం, మాకు ఖచ్చితంగా ఇష్టమే. మేము భారతదేశంలో ఉంటున్నాం, ఈ భారతదేశం నీకు మాత్రమే తల్లి కాదు, మాకు కూడా తల్లి లాంటిదే. కనుక మేము ఖచ్చితంగా ఈ భారతదేశానికి, ఈ భారతదేశ చట్టాలకి
మేము అందరం కూడా పుట్టాం, పెరుగుతున్నాం, ఇక్కడ కట్టుబడి ఉంటాం. నువ్వు ఎలా కట్టుబడి ఉన్నావు, మేము కూడా అలా కట్టుబడి ఉంటాం. భారతదేశం శ్రీరాముడికి సంబంధించింది కాదు. ఇందాక మీరు అడిగారు కదా, క్రిస్టియానిటీ ఎక్కడో పుట్టింది ఎక్కడికి వచ్చింది అని మీరు అడిగారు కదా, దానికి కూడా నేను ఒక జవాబు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇందాక మీరు అడిగారు కదా, క్రిస్టియానిటీ ఎక్కడో పుట్టింది ఎక్కడికి వచ్చింది అని మీరు అంటా ఉన్నారు కదా, నాది కొన్ని ప్రశ్నలు ఉన్నా మీరు ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? అడగండి. దేవుడికి ప్రాంతం ఉంటదంటారా? ఉండదు. దేవుడికి ప్రాంతం ఉండదు. మరి దేవుడికి ప్రాంతం ఉండదు అని చెప్పిన మీరే మరలా ఏమంటున్నారు, ఇజ్రాయెల్లో పుట్టిన దేవుడు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతున్నారు. సరే, నాది కూడా ఒక చిన్న ప్రశ్న ఉంది, మీరు జవాబు చెప్పాలి ఖచ్చితంగా. అడగండి. రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్య. ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ లో ఉంది. మరి ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాముడికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? ఎక్కడో పుట్టాడు కదా. హనుమంతుడు ఎక్కడ పుట్టాడు? కర్ణాటకలో పుట్టాడు. మరి అక్కడ పుట్టిన హనుమంతుడికి ఎక్కడికి సంబంధం ఏంటి? శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ గుజరాత్ దగ్గర, పంజాబ్ దగ్గర ఎక్కడో పుట్టాడు. మరి అక్కడ పుట్టిన శ్రీకృష్ణుడికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? ఎక్కడ పుట్టిన దేవతలను ఆరాధించుకుందాం కదా. మరి అప్పుడు ఎక్కడో పుట్టిన ఇజ్రాయెల్లో పుట్టిన యేసుక్రీస్తుకి మాకు సంబంధం లేదు అన్నప్పుడు, ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పుట్టిన రాముడికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదంటాను నేను. పుట్టిన హనుమంతుడికి ఎక్కడో పుట్టిన కృష్ణుడికి ఇక్కడ సంబంధం లేదంటాను నేను. సరే, ఇప్పుడు నేను నా సమాధానం వింటారు కదా, వినండి. ఇప్పుడు మరి అలా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అయినా, ఎక్కడైనా, ఏదైనా, కర్ణాటక అయినా, ఏదైనా, ఎక్కడైనా కానీ అది ఉన్నది భారతదేశంలోనే. ఓకే, సరే, భారతదేశంలోనే ఉంది. భారతదేశంలోనే ఉంది. మీరు అడిగిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? భారతదేశంలో ఉంది. ఇజ్రాయెల్ లేదు. ఓకే, మరి ఇజ్రాయెల్ తీసుకుని వచ్చి భారతదేశంలో కలపడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని వర్ణాలు ఉన్నాయి మీరు చెప్పగలరా? కొన్ని వందల వేలు ఉన్నాయి కదా. మరి అన్ని ఉన్నప్పుడు భారతదేశంలో పుట్టినటువంటి దేవీ దేవతలను పూజించడం తప్పే ఉంది? మీరు ఇదే వాళ్ళు దేవుళ్ళుగా వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలకి వాళ్ళు ఉన్నటువంటి మీరు ఇదే పాయింట్ స్టిక్ అయి ఉంటారా? చెప్పండి. ఇదే పాయింట్ కి స్టిక్ అయి ఉంటారా? యేసు ప్రభువుని ఇప్పుడు భారతదేశంలో పుట్టిస్తారా ఏంటి? భారతదేశంలో ఉన్న దేవుళ్ళే మనం ఆరాధించాలి. ఈ పాయింట్ గా మీరు స్టిక్ అయి ఉంటారు. చెప్పండి. భారతదేశంలో యేసుక్రీస్తు పుట్టలేదు కనుక సంబంధం లేదు, ఇండియాలో పుట్టిన దేవుడినే మనం ఆరాధించుకుందాం అనేది మీ యొక్క నినాదం, పాయింట్, అంతే కదా. ఇప్పుడు మీరు ఏ దేవుడిని అయితే త్రిమూర్తులు అని అంటున్నారో ఇందులో ఒక నినాదం ఉంది, ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నేను ఈ రోజు మీ ముందు పెడతాను. ఒక వాదన ఏంటి అని అంటే గనక, శివుణ్ణి త్రిమూర్తుల్లో మీరు ఒకరుగా భావిస్తూ ఉంటారు కదా. ఆయన జులైలా అనే ఒక ప్రాంతంలో ఆయన జన్మించాడని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు ఎక్కడ ఉందంటే గనక పాకిస్తాన్ లో ఉంది. ఇప్పుడు శివుడు పాకిస్తాన్ లో పుట్టాడు అంటాను, దాన్ని మీరు ఒప్పుకోరా? రెండో నేను ఒక మాట చెప్తాను, గురునానక్ అనే ఆయన్ని ఇప్పటికీ కూడా ఇక్కడ చాలా మంది దేవుడుగా వారు భావిస్తున్నారు. ఈయన పంజాబ్ లో జన్మించాడు. రాబోతున్న కొద్ది రోజుల్లో పంజాబ్ మాకు స్పెషల్ గా ఒక కంట్రీ కావాలి అని అడుగుతున్నారు. మీకు తెలుసు కదా, మాకు వేరే కంట్రీ ఇచ్చేయండి అని అడుగుతున్నారు సిక్కులందరూ కూడా. ఇప్పుడు రేపు ఇది ఇండియా నుంచి విడిపోతుంది కనుక, ఒకవేళ విడిపోవాలనేది నా కోరిక కాదు, భారతదేశం ఎప్పుడు కలిసే ఉండాలి. ఒకవేళ ఇండియా నుంచి అది విడిపోతే గనక గురునానక్ బయట దేవుడు వారు అంటారా? ఇక్కడ వారు ఆరాధించకూడదని అంటారా? గురునానక్ ని ఆరాధించే వారిని భారతదేశం నుంచి బయటకు పోండి, ఆ పంజాబ్ విడిపోయింది కనుక అక్కడికి పోండి అని అంటారా? అలాగే హయగ్రీవుడు అని ఆయన ఉన్నాడు కదా, ఈయన కూడా భారతదేశానికి చెందినవాడు కాదు, ఈయన నేపాల్లోనో మరో చోట పుట్టాడని హిస్టరీ చెప్తోంది. మరి ఇప్పుడు వీరందరినీ మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఒకప్పుడు ఎందులో భాగం? ఇవన్నీ ఒకప్పుడు ఎందులో భాగం? 1947 కి ముందు ఇవన్నీ ఎందులో భాగం? ఇండియాలో భాగం, భారతదేశంలో భాగం అంటారు. అసలు మీకు ఇంకొక విషయం చెప్పండి. భారతదేశము మీరు అనుకుంటున్న చాలా చిన్న ప్రాంతం అనుకుంటున్నారేమో, ఆఫ్ఘనిస్తాన్ వరకు భారతదేశంగా భావించేవారు. అదే నిజం, ఒప్పుకోవాలి, హిస్టరీ ఒప్పుకోవాలి. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టినటువంటి కొన్ని మతాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని పుట్టిన మతాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఆరాధిద్దామా? హిందూయిజంలో ఇజ్రాయెల్ దగ్గర నుంచి మీరు ఏ విధంగా అయితే క్రిస్టియానిటీని తీసుకుని వచ్చారు, అదే విధంగా పలానా దేశంలో కూడా అట్లానే జరిగిందని నేను అంటున్నా. నేనే కాదు, ఎవరో చాలా మంది కూడా అదే చెప్తున్నారు కదండి. ఇప్పుడు ప్రతిదీ కూడా భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి ప్లేస్లే, ప్రదేశాలే, వాటిని చరిత్రని ఎవరు కూడా వక్రీకరించలేరు. మీరు చరిత్రను వక్రీకరించినా మేలుకొల్పుతూనే ఉంటాం. నేను కూడా అదే పని చేయాలనుకుంటున్నానండి. మేము చూస్తూ ఊరుకునేది లేదు. చరిత్రను వక్రీకరించ ఇప్పుడే మీకు నాకు కనిపించేసింది, ఇప్పుడు జనాలకి కనిపించుద్ది ఏ విధంగా వక్రీకరించాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళని మీరు అడిగారు, అవన్నీ కూడా భారతదేశంలో భాగాలే కదా. ఇప్పుడు నేను అంటున్నాను, శివుడు పాకిస్తాన్ లో పుట్టాడు, జులైలా అనే ప్రాంతంలో పుట్టాడని కొంతమంది
కొంతమంది పండితులు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి శివుడు ఎక్కడ కాదంటాను. అది నాకు అర్జెంట్ గా శివుడిని ఆరాధించడం లేదంటాను. ఇప్పుడు అదే తప్పంటున్నాను. ఇప్పుడు కొత్త నినాదం తీసుకుని వస్తాం మేము కూడా. శివుడు పాకిస్తాన్ లో పుట్టాడు కనుక, శివుడు పాకిస్తాన్ లో పుట్టాడని కొందరు అంటున్నారు కనుక అర్జెంట్ గా శివాలయాలు మీరు అందరూ మూసేసి మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటాం మేము కూడా. ఒప్పుకుంటారా? మీరు అదే మాట్లాడే తప్పులో అని చెప్తున్నాను. మీరు మాట్లాడే విధానమే తప్పు. ఎందుకు తప్పు? ఎందుకంటే ఏదైనా మీరేమో క్రిస్టియానిటీని బయటకు పోండి, ఇజ్రాయెల్ అంటే తప్పులేదు. కానీ మేము మా భారతదేశంలో పుట్టి మా భారతదేశంలో మీరుండి మా భారతదేశంలో మేము ఆరాధించుకుంటుంటే ఒక దేవుణ్ణి మీరు వెళ్ళిపోమన్నాక మీరు ఎవరండి? భారతదేశంలో ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? మీరు ఆరాధించుకోండి. మేము మీరు ఎన్ని దేవుళ్ళు ఉన్నారు? మీరు ఆరాధించేవాళ్ళు? మేము ఆరాధించేవాళ్ళం. మాకు ఒక్కడే దేవుడు. ఎవరండి? మాకు ఒక్కడే దేవుడు. దేవుడు ఎవరండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఎవరు 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 మీరు ఆరాధించే త్రియేక దేవుడు? యేసుప్రభు ఎవరండి? మరి యేసుప్రభు దేవుడు. ఆయన ఎవరు? యెహోవా దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. మరి వీళ్ళంతా ఎవరు? ముగ్గురు కలిపిన ఒకే ఒక్క దేవుడు. మళ్ళీ అట్లా ఎట్లా చెప్తారు మీరు? 3 persons లా కనిపించారు. మరి యేసుప్రభుని పిలిచినందుకే కదా కొట్టి ఆయనకి సిలువేసిందని అంటున్నారు ఎవరు? జనాలు. యేసుక్రీస్తు దేవుడు అని వారు అంగీకరించలేక వారు సిలువ వేశారని మీరు అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని సిలువ వేయడము అది ప్రవచనము. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి ఆయన వచ్చాడు. చూడండి, దేవుని కాదు. నేను కొన్ని విషయాలు అడుగుతాను, అవి క్లియర్ గా నాకు సమాధానం చెప్పండి. నెంబర్ 1 వచ్చేసేసి ఓల్డ్ టెస్టమెంట్ లో శనివారం రోజు లేకపోతే ఆదివారం రోజు అడవిలో కర్రలు ఎరుకున్న అతన్ని రాళ్లతో కొట్టి చంపించారు మోషే. ఓకే, అది దేవుడి ఆజ్ఞ అని చెప్పారు. మరి అదే ఆజ్ఞ న్యూ టెస్టమెంట్ లో ఉందంటారా? అండ్ అదే విధంగా ఒక స్త్రీని తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పారు. ఎందుకంటే ఆవిడ వ్యభిచరించింది, మేము పట్టుకున్నాం అని చెప్పారు. రైట్. మరి అక్కడ కూడా చూసుకుంటే ఆయన దాన్ని చేంజ్ చేశారు. ముందులో మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు రాయి ఫస్ట్ వేయండి అనేసి. మరి ఇక్కడ చూసుకుంటే మరి దేవుడి ఆజ్ఞల్లో ఆయన అతిక్రమించడం మొదలు పెట్టారు కదా. మరి అలాంటి టైంలో ప్రజలందరూ కూడా ఆయన్ని వ్యతిరేకించడం కూడా మొదలు పెట్టారు కదా. మరి దాని గురించి దీనికి అపోస్తలుడైన పౌలు ఒక క్లారిఫికేషన్ ఇస్తాడు. అదేంటి అని అంటే గనక అక్షరము చంపును అంటాడు. అక్షరము అంటే తోరా. తోరా అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే మనుషులను చంపుతుంది. అందుకే ఆయన పాత నిబంధనలో చాలా కఠినంగా ఆయన ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వీరు అక్షరాన్ని మాత్రమే పాటిస్తున్నారు కానీ కృపను పాటించట్లే. అందుకే అంటున్నాడు కదా, మీరు అక్షరము కింద లేరు, మీరు కృప కింద ఉన్నారంటాడు. అక్షరం ఇక మీదట మీ పైన ఏలుబడి చేయదు అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఈ యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించే అంత గొప్పగా వారు కృప గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఈనాటికి స్టిల్ మీరు వెళ్తే గనక ఇజ్రాయెల్ వెళ్ళి యూదులను అడిగితే గనక మాకు తోరా చాలా ప్రాముఖ్యం, ధర్మశాస్త్రం తోరాయే మాకు అసలు అక్కడ జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు ఫాలో కావాలని చెప్తున్నారు. అక్కడ బైబుల్ ని కనుక ఫాలో అయితే 4 ఏళ్ళు జైలు శిక్ష అని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు? ఇలాంటి దొంగ మాటలు ఇంకా ఎంతకాలం చెప్తారు? అక్కడ బైబిల్ ఫాలో అయితే జైలు శిక్ష, అక్కడ మందిరాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి బ్రదర్. యుఎస్ లో అక్కడ స్కూల్స్ లో బైబుల్ ని నిషేధించలేదు. భగవద్గీత చెప్తున్నారా? ఇక్కడ స్కూల్స్ లో భగవద్గీత చెప్తున్నారా? మళ్ళీ ఇక్కడ స్కూల్స్ ఎందుకు? నేను బైబుల్ గురించి మాట్లాడుతున్నాను. నేను బైబిల్ గురించి మాట్లాడండి. నేను బైబిల్ గురించి మాట్లాడుతాను. మేము ప్రశ్నించకూడదా? నేను అడిగిందని చెప్పండి. బైబుల్ ని అక్కడ నిషేధించలేదు. దేనికి నిషేధించారు? పిల్లలకి హానికరం అని చెప్పి ఒక వ్యక్తి దాన్ని స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని తీసేశాడు. మరలా దాన్ని అక్కడ పెట్టారు. మరలా బైబిల్ని తీసుకెళ్లి ఇప్పుడు స్కూల్స్ లో చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే బైబిల్ ఒక స్కూల్లో బోధించాలని నేను కూడా చెప్పను. ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్కి పంపించేది బైబిల్ చెప్పు, ఖురాన్ చెప్పు, భగవద్గీత చెప్పు, బుద్ధిజం చెప్పు అని పంపించట్లే. అక్కడ వేలకు వేలు లక్షలకు తల్లిదండ్రులు ఫీజులు పోసి పంపించేది దేనికి? నాలెడ్జ్ నేర్పించు అని చెప్పారు. ఫ్రీ ఎడ్యుకేషన్ దానికి ట్యాక్స్ కట్టించుకుంటారు. ఫ్రీ అయితే కాదు. చెప్పండి, బైబిల్ అక్కడ చెప్పట్లేదు. నేను అడుగుతున్నాను, ఇక్కడ భగవద్గీత ఏమన్నా మహాభారతం ఏమన్నా స్కూల్ పిల్లలకి చెప్తున్నారా? ఇప్పుడు అదే కదా. లేదు కదా. ఇది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ ఏవి బోధించరు. స్కూల్ కున్న డాక్టర్ని బట్టి, ఆ స్కూల్ కున్న సిద్ధాంతాలను బట్టి వారు ఏం చేస్తారంటే కొన్ని స్కూల్స్ బైబిల్లో తప్పులు ఉన్నాయా లేవా చెప్పండి మీరు బ్రదర్. కొన్ని స్కూల్స్ లో జనగణమని పాడతారు, కొన్ని స్కూల్స్ లో శ్లోకాలు చెప్తారు. మీరు రోమన్ క్యాథలిక్ స్కూల్స్కి వెళ్ళిపోతే గనక పరలోక ప్రార్థన లాంటివి చెప్పిస్తా ఉంటారు. చూడండి, ఎవరికి ఉన్న ఆ సిద్ధాంతాలను బట్టి, ప్రిన్సిపల్స్ బట్టి. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ అన్నారు కాబట్టి గ్రంథాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని గ్రంథాలు? దేనికోసం అడిగిందని చెప్పండి.
బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? రామాయణాలు అయితే 2000 రామాయణాలు ఉన్నాయండి నాకు తెలుసు. 2000 రామాయణం ఉన్నాయండి. బాబా ఇప్పుడు బైబిల్ గురించి అడిగితే మీకు తెలుసా ఇప్పుడు గ్రంథాల గురించి మీకు తెలుసా? మీకు రామాయణం ట్రాన్స్లేషన్స్ దాదాపుగా చాలా ఉన్నాయి. 7 కాండాలు. అది ఎంతమంది ఒక్కలే రాశారండి? ఒక్కరే రాశారు. మరి ఆ తర్వాత దాన్ని ఎవరో ట్రాన్స్లేట్ చేయలేదా? ఎవరు చేశారండి దాన్ని? ఎవరో మీకు ఏమైనా తెలుసండి? అరే తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఉందా? తెలియకుండా మేము మాట్లాడాం. మరి చెప్పండి. ఇప్పుడు రామాయణం ఎవరు రాశారంటారు? ఎవరు రాశారు చెప్పండి. చెప్పండి. వాల్మీకి అని నాకు తెలుసండి. వాల్మీకి రామాయణం అనేది వాల్మీకి రామాయణం ఒకటే ఉందా? నేను అందుకే వెరీ క్లియర్ గా నేను ఎందుకు అడుగుతున్నానంటే వాల్మీకి రామాయణం ఒకటే ఉందా? ఒకవేళ ఉంటే అది ఒకటే భాషలో ఉందా? లేదు కదా. ఎన్ని భాషలు ఉన్నాయి? ఎన్ని భాషలు ఉన్నాయి? హిందీలో ఉంది, జపనీస్ లాంగ్వేజ్ లో కూడా రామాయణం ఉంది, రష్యన్ లాంగ్వేజ్ లో ఉంది. మీరు మాత్రం వెళ్ళిపోయి అన్ని చోట్ల మీరు మత ప్రచారం చేసేసుకోవచ్చు. మత ప్రచారం చేయకూడదు. అది మాత్రం ఇప్పుడు గణేశుడు యొక్క ఈ 9 రాత్రులు సౌండ్ బాక్సులు పెట్టి మా చెవులు పాలు కొడతారు. సౌండ్ బాక్సులు పెట్టి మా చెవులు పాలు కొడతారు. మేము మాత్రం వీధుల్లో సువార్త ప్రకటించుకోకూడదు. ఇది ఏమైనా మీకు రాసిచ్చారా? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి? మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేయాలంటారు. మమ్మల్ని అడ్డుకోవాలండి. మీరు క్రైస్తవులకి వెళ్ళి చెప్పండి సార్. ఎవరు సార్? క్రైస్తవులకి వెళ్ళి చెప్పండి. దట్ ఈస్ అవర్ విష్. ఎట్లా విషయం అవుతుంది? ఎవరికైనా చెప్పుకుంటాం. కుక్కకి చెప్పుకుంటాం సార్, పందికి చెప్పుకుంటాం సార్. మీకేంటి ప్రాబ్లం? చెప్పుకోండి. మీ ఇంటికి వచ్చి మీ తలుపు కొట్టి నాగేంద్ర గారి తల్లిని అడిగితే అలా చేస్తున్నారు వ్యక్తి అడుగుతాడు. అలా చేస్తున్నారని అడుగుతున్నారు. రాజ్యాంగం ప్రకారం ఒక విషయం చెప్తారా? మీకు రాజ్యాంగం ప్రకారం ఒక్క నిమిషం ఈ టాపిక్ అన్నారు. ఈ టాపిక్ అన్న ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఒకటి ఉందండి హైదరాబాద్లో. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇదే విధంగా ప్రచారం చేసి దేవుడి గురించి చెప్పి నాకు చెప్పండి. ఇప్పుడు ఇదే కెమెరా పట్టుకుని మనం వెళ్ళిపోదాం ఓల్డ్ సిటీకి. ఇదే కెమెరా తీసుకుని మనం వెళ్ళిపోదాం. నేను యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తాను. ఓల్డ్ సిటీలో ప్రకటించొద్దని చెప్పే అంత మూర్ఖులు ముస్లిమ్స్ కాదు. కావాలని మీరు డిగ్రేడ్ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోవడానికి డిగ్రేడ్ అని వర్డ్ యూజ్ చేసుకోవడం దమ్ము ఉంటే అక్కడ చెయ్యండి. అక్కడ ఎందుకు చేయట్లేదు? మరి ఇక్కడ చేద్దాం అనుకోండి. ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంటే దమ్ము లేక మీరు రానంటున్నారు. ఇదే కెమెరా తీసుకుని పోదామా? ఇదే కెమెరా తీసుకుని ఓల్డ్ సిటీ పోదామా? లేకపోతే ఇంకేదైనా సిటీ పోదామా? సువార్త ప్రకటిస్తాను. భారతదేశంలో ఎక్కడైనా ప్రకటిస్తాను. మీరు వెళ్ళి తీసుకున్నారు. నేను ఒక్కడేందుకు? మీరు కూడా రండి. మీరు రండి. నేను మా టీం తీసుకుని వెళ్ళాను అనుకోండి. మీరు ఏమంటారు తెలుసా? గ్రాఫిక్ లో వెనకాల గ్రీన్ మ్యాట్ వేసి ఓల్డ్ సిటీలో ఈ మధ్య గ్రాఫిక్ కూడా ఈజీగా గుర్తుపట్టే ఛాన్స్ ఉన్నాయి. పడకండి. గ్రీన్ మ్యాట్ లో మీరు చేసే అంత సీన్ కూడా లేదు అక్కడ. మీరు చేయండి. మీరు రండి బ్రదర్. మీరు చేయండి. అక్కడ మీరు చేసిన తర్వాత చెప్పండి. అవన్నీ వద్దు. నేను గుంటూరులో బిబ్లికల్ స్టడీస్ చేస్తున్నప్పుడు, థియలాజికల్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు ఆయన యేసుక్రీస్తు గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను 2013-14 ప్రాంతంలోనే ఒక ముస్లిం సహోదరుడికి నేను సువార్త ప్రకటించాను. ఆయన మారిపోయాడని నేను చెప్పట్లే. ఆయన నాకు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. నేను ఆయనకి బైబిల్లో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఆయన నన్ను రాళ్లతో కొట్టి చంపేలే. ఆయనకు సువార్త చెప్తా ఉంటే ఆటోలో ఫోన్ నెంబర్స్ మార్చుకుని ఆ తర్వాత ఆయన ఫ్యామిలీని నేను కలవడం, నా ఫ్యామిలీని ఆయన పరామర్శించడం, ఇలా ఈ రీతిగా సువార్త జరిగింది. ఆయన నన్ను కొట్టి చంపేలేదే. ఏదో ముస్లిమ్స్ అంటే దుర్మార్గులండి, వాళ్ళ సైతాన్లండి, మీరు వెళ్తే చంపేస్తారండి. ఓల్డ్ సిటీకి వెళ్తే చంపేస్తారా? ఓల్డ్ సిటీలో మేము తిరుగుతున్నామండి. ఓల్డ్ సిటీలో సువార్త జరుగుతుందండి. ఓల్డ్ సిటీలో చర్చిలు ఉన్నాయండి. ఏదో ఓల్డ్ సిటీ వాళ్ళకి అడ్డ మిమ్మల్ని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారండి? ఇప్పటి వరకు చేశారా చేయలేదా చెప్పండి. ఎవరు? మీరు సువార్త ప్రకటించారు అక్కడ. చూడండి, మీరు హిందువుల దేవీ దేవతల్ని కించపరచకుండా మీరు సువార్తని ఇప్పుడు దాకా ప్రకటించారా ప్రకటించలేదా? నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేవీ దేవతని దూషించలే. క్లియర్, వెరీ క్లియర్, పక్కా వెరీ క్లియర్ గా నేను ఏ దేవుణ్ణి ఏ దేవతని దూషించలేదు, ఇక మీదట దూషించను. కానీ క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు నెక్స్ట్ ఏం అడుగుతారో నాకు తెలుసు కదా. చెప్పండి. కానీ మీరు నా తల్లిని తిడితే బరాబర్, మీ భాషలో చెప్తున్నాను, బరాబర్ మీ అమ్మగారిని తిడతా. మీరు నా తండ్రిని తిడితే బరాబర్ మీ నాన్నగారిని, మీ పెద్దనాన్నగారిని, మీ తాతల ముత్తాతలని కూడా తిడతా. ఎందుకంటే రిలీజియన్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. చాలా సెన్సిటివ్ థింగ్ అండి అది. అదే చెప్తున్నాను. మీరు బైబిల్ పుస్తకం అంటే మీరు బైబిల్ పుస్తకం అంటే ఏ విధంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము కూడా బరాబర్ వాళ్ళ కాళ్ళు ఎరగొడతాం, బరాబర్ మా దేవీ దేవతల గురించి చెప్పడం, మా దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పేసి మా హిందూ గడపలు తొక్కి మా బైబిల్ నమ్ముకోండి, మీ గ్రంథాల్లో అన్ని
తప్పులున్నాయని చెప్పి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే బరాబర్ వాళ్ళ తోలు తీస్తాం, వాళ్ళ తాట తీస్తాం అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. మీ తోలు వ్యాపారమా ఏంటి? ఎరా మీ తోలు వ్యాపారమా? తోలు తీసుకోవడానికి మీ తోలు వ్యాపారం ఏంట్రా? అరే మీరు తోలు తీస్తే ఎవడో భయపడిపోయాడు ఎవడో లేడు. ఎవరు హిందూ దేవి దేవతల జోలికి పోయే అంత వెళ్ళకండి. హిందూ ఇళ్ళకి ఎందుకు? మీరు ఎవరు బ్రదర్ చెప్పడానికి? వెళ్ళాలి. మీరు ఎవరో చెప్పడానికి మేము ఎవరి ఇంటికైనా పోతాం. మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తాను, మీరు వద్దంటే మీ ఇంటికి రాను కదా. చూడండి వీధుల్లో మరి మాట్లాడే వాళ్ళు చూపించమంటారా? రైట్. ఇప్పుడు మీరు ఆ పాయింట్ వచ్చారు కనుక వద్దన్న వాడి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అదే చెప్తున్నది మొత్తుకునేది అది. వద్దురా బాబు మాకు వద్దు, మమ్మల్ని ఇట్లా వదిలేయండి. అయ్యో కాదండి, మా దేవుడు చాలా మంచోడండి, దయగల దేవుడు అండి, మిమ్మల్ని రక్షిస్తాడండి, మీకు ఒక పరలోక రాజ్యం ఒకటి ఉందండి, మీరు దయచేసి ఒకసారి ఈ బుక్ చదవండి అని చెప్పి ఎవడాలు వాళ్ళు వద్దురా బాబు మమ్మల్ని వదిలేసేయండి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మాకంటూ కొన్ని నమ్మకాలు ఉన్నాయి అని చెప్పినా కానీ వదలకుండా చెప్పేవాళ్ళు లేరంటారా? ఒక్క మాట క్రైస్తవులు బెచ్చగల కాదు. మీరు వద్దంటే బాబు 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 మాది నమ్ముకోండి బాబు అంత అవసరం ఎవరికి లేదు. ఏమండి? ఒకటి అంటే క్రైస్తవులు బెచ్చగాలంటారు. రెండో అలా చెప్పేవాళ్ళు బిచ్చగాలంటారు. మీరు అలా చెప్పే బెచ్చగాడు అనుకోండి అంతే కదా, లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పేవాళ్ళు బిచ్చగాలే కదా. రైట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చేసేయండి. రైట్. అలా ఎవరో చెప్పగాడా కదా? అలా ఎవరో చెప్పడు. అలా చెప్పేవాడు బిచ్చగాడు ఎవరో చెప్పడు. మీరు చెప్పారు అలా ఎవరో చెప్పడు. ఎందుకండి మళ్ళీ అలా ఎవరో చెప్పరు. ఇదే విధంగా వక్రీకరించి చెప్పారు కాబట్టి చాలా మంది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆమె ఏం చేస్తుందంటే తలుపు పగలగొట్టుకుని వచ్చి మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా అంటది. రైట్. అది గ్రాఫిక్ అండి. అది క్రైస్తవ్యం అలాంటిది కాదు. మీరు ఒకటే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇదే ప్రశ్న లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక బ్రదర్ని అడిగాను. ఏంటి అని అంటే కనుక మీరు మా ఆఫీస్ స్టాఫ్కి ఫోన్ చేసి రవీంద్రనాథ్ గారితో ఇంటర్వ్యూ కావాలని అడిగారు. టైం పట్టింది, 1.5 month పట్టింది. నేను వచ్చాను, మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఏమండి? ఇది ఒక ప్రొసీజర్. రెండో ప్రొసీజర్ ఉంటుంది. నేనే మీ ఐరా మీడియాకి ఫోన్ చేసి నాగేంద్ర గారికి ఫోన్ చేసి బ్రదర్ ఏమన్నా ఇంటర్వ్యూ చేద్దామా, మీకు ఏమన్నా అవకాశం ఉందా అని అడిగితే మీరు ఇన్వైట్ చేస్తే నేను రాగలుగుతాను. అంతేగాని మీ తలుపులు పగలగొట్టుకుని వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయి నాగేంద్ర అంటే మెడపట్టి బయటికి గెంటుతారు. రైట్. ఓకే. రైట్. రెండు ప్రొసీజర్లు ఉంటాయండి క్రైస్తవ్యంలో. వారు డోర్ కొట్టి అమ్మా మేము యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి వచ్చాం, మీకు ఏమన్నా ఇష్టమా అని అడుగుతారు. దయచేసి దీన్ని వక్రీకరించొద్దు. మీకు ఏమన్నా ఇష్టమా అని అడిగినప్పుడు వారు ఇన్వైట్ చేస్తే లోపలికి వచ్చి కూర్చుని బైబిల్ బోధించి వారు టీ ఇస్తే టీ తాగుతారు. సరే. భోజనం పెడితే భోజనం తింటారు. లేదు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా చిన్న కానుకిస్తే కొంతమంది తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. మరి కొంతమంది పాస్టర్లు అయితే కానుక తీసుకో అర్హత ఉంది కనుక వారు తీసుకుంటారు. ఇది ఒక ప్రొసీజర్. లేదు రెండో ప్రొసీజర్ ఏంటి అని అంటే కనుక చాలా సందర్భంలో మేము గృహ దర్శనాలకు వెళ్తూ ఉంటాం, లేకపోతే సువార్త పని మీద మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది హిందూస్ వారు ఏం చేస్తారంటే ఒక్కసారి మీ పాస్టర్ గారిని మా ఇంట్లో అడుగు పెట్టమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి అని వారు అడుగుతారు. వెరీ రీసెంట్గా ఒక 1 వారం రోజుల క్రితం అనుకుంటాను మా సంఘంలో ఒక ఆయనకి బాగోకపోతే నేను ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. ప్రేయర్ చేయడానికి వెళ్ళి నేను వచ్చేస్తుంటే బయటకు నాతో పాటు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా, అప్పుడు మేము మా టీం వారు వెళ్ళిపోతుంటే వెనకాల ఆ ఫ్యామిలీని వారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒకసారి మీ పాస్టర్ గారిని వచ్చి ప్రార్థన చేయమని. నేను యూట్యూబ్ స్పీకర్నో లేకపోతే నేను ఎక్కడో కొంచెం పాపులారిటీ ఉన్నవాడినో వారు పిలవలే. నేను అసలు ఎవరో కూడా వారికి తెలియదు. పిలిచి ప్రార్థన చేయండి సార్ అన్నారు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నారు, ఇంటి నిండా ఫోటోలు ఉన్నాయి. వారి నమ్మకం, పిలిచారు, వెళ్ళారు, ప్రార్థన చేసాం. ఇప్పుడు సడన్గా వాళ్ళ ఆయన వచ్చి నువ్వేంటో ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే నేను ఏం చెప్తాను తెలుసా? మీ వైఫ్ గారు పిలిస్తే వచ్చామండి, మీ అమ్మగారు పిలిస్తే వచ్చామండి అని చెప్తాం. ఈ రెండే జరుగుతాయి తప్ప ఎవడో తలుపులు బాధేసి బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయి సువార్త వింటావా, చంపేయమంటావా అనేవాళ్ళు క్రైస్తవ్యంలో లేరండి. కానీ వేరే చోట ఉన్నారు. ఎవరో చెప్పనా? జై శ్రీరామ్ అంటావా, కొట్టమంటావా, నేను చెప్తా జై శ్రీకృష్ణ అంటావా, చంపమంటావా, ఎలాంటి వాళ్ళు వేరే చోట ఉన్నారు, మా దాంట్లో ఉండరు. అదే నేను చెప్తున్నా. ఇక్కడ నేను చెప్పిందండి డోర్ నాకింగ్ మాట్లాడితే ఈయన బద్దల గురించి మాట్లాడుతున్నారండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు క్లారిటీ తీసుకోవాల్సింది, ఒక్కసారి వస్తారు లేదా ఒకసారి వద్దని చెప్పిన తర్వాత ఇంకొకసారి రాకూడదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అసలు అంతులేదు, వస్తానే ఉంటారు. భరించలేక వాళ్ళు ఓకే చెప్పి కూర్చోబెడతారేమో, అట్లా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు? మీరు చెప్పింది ఇప్పుడు ఈయన ఏదైతే చెప్తున్నారో అవి ప్రాక్టికల్ గా ఎక్కడా జరగవు. ఎందుకు అని అంటే గనక ఒకసారి కాదు అంటే రెండోసారి క్రైస్తవులు పోరు. ఎందుకంటే ఈ రోజు గొప్ప సేవకుడిగా నేను మీకు కనిపించిన నేను కూడా కరపత్రాలు పంచుకుని పట్టుకుని ఇదే వీడియో పెట్టబోతున్నాను. అన్ని మాటలు చెప్తున్నావు నాకు.
మేము మీకు ఏమైనా తిడితే డాడీ? తిట్టడం లేదు కానీ రోజు నెలకి వస్తే మాటలు చెప్తే మీరు ఎలాగ తిరుగుతున్నారు అలా వెళ్ళిపోయి మళ్ళా వస్తే ఇంకా సిరకం పెడతాం. పోనీ మీకు తిడితీమా, మీకు కొడితీమా? కొట్టడం లేదు తిట్టడం లేదు కానీ పోనీ నువ్వేమైనా మాకు శత్రువా? యూజ్ కదా. ఎందుకు యూజ్ ఉండదండి? ఇప్పుడు మీరు చెప్పింది నేను ఆల్రెడీ చూపిస్తాను కదా, ఇలా ఉన్నారు కరెక్టా కాదా మీరు చెప్పండి అనేసి. ఒకవేళ మీరు అన్నది నిజమైతే చూడండి, కొంతమంది ఒక సైకిక్ పీపుల్ లా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రతి మతంలో కూడా. హిందువులు అందరూ కూడా జై శ్రీరామ్ అంటావా చంపమంటావా అని అందరూ అనరు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు అంతే. ముస్లిమ్స్ లో అందరూ టెర్రరిస్టులు అంటే తన్నుతాం, మేమే తన్నుతాం ఆ మాట అంటే. ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు. ముస్లిమ్స్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వారు ఇప్పటికే కూడా పిలిస్తే వెళ్ళి నేను భోజనం చేస్తాను. రైట్. హిందూస్ వెరీ రీసెంట్ గా పెళ్ళిళ్ళు జరిగితే మా ఫ్రెండ్స్ మ్యారేజెస్ కి నేను వెళ్ళాను, అక్కడ నేను భోజనం చేశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చూడండి, క్రైస్తవ్యంలో అందరూ కూడా ఒకటే మైండ్ సెట్ తో ఉంటారంటే అది అబద్ధం. కొంతమంది బహుశా డబ్బుల కోసమో లేకపోతే వేర్వేరే కారణాల చేత వారు ఇతరులన్నా బలవంతం పెడుతున్నారేమో. నా దగ్గరికి అయితే అలాంటి కేసెస్ రాలే. సరే, మనం ఒక విషయం క్లారిటీతో మాట్లాడుకుందాం. రైట్. చాలా మంది మా సంఘానికి జనాలు పెరగాలి అని చెప్పేసి ఎంతో మంది జనాల కోసం అడవుల్లోనో లేకపోతే ఏ తొప్పల్లోనో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఎందుకు ప్రీచింగ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మత మార్పులు అనేది గ్రామాల మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? గ్రామాల్లో ఏంటి, పట్టణంలో కూడా మత మార్పిడి చేస్తాం. ఎక్కడైనా జరుగుతుంది. మీ దృష్టిలో మత మార్పిడి అంటే క్రిస్టియన్ మత మార్పిడా మీరు అడిగేది? మరి గర్వాపసి కూడా జరుగుతుంది కదా. గర్వాపసి వాళ్ళు స్వయంగా వస్తున్నారు కదండి. ఎవరు? క్రిస్టియానిటీ కూడా స్వయంగా వస్తున్నారు. ఎవరిని అడుక్కుంటున్నారు ఏంటి ఇప్పుడు? అవును, మరి మీ ఇంటికి వచ్చి మీరు మా మతం సేమ్ టు సేమ్. ఇంకా అడుక్కోవడం చాలా బెటరే. బెదిరిస్తున్నారు, మా మతంలోకి రాకపోతే, నేను చెప్పినట్టు సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతాం, నడుకుతాం అని బెదిరిస్తున్నారు. ఎవరి వరకు పక్కన పెట్టేసేయండి. అలా కూడా మొదలెట్టేసారు. ఎవరు? నేను చెప్పేది వేరే వాళ్ళ గురించి. అదే వేరే నేను చెప్పేది ఎవరైతే సనాతన గ్రంథం అని అడ్డం పెట్టుకుని ఉన్నారో వారు కొంతమంది మా మతంలోకి మారకపోతే చంపుతాం అని చెప్పి మార్చిన వారు ఉన్నారు. మరలా తిరిగి క్రిస్టియానిటీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. రైట్. ఎవరి వరకు వద్దు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి అని అంటే కనుక వెరీ రీసెంట్ గా నేను పుట్టి పెరిగిన నా సొంత ఏరియాలో కాకినాడలో నా పైన దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది అని అంటే ఈ ముగ్గు మీద కొంతమంది వీడియోస్ రిలీజ్ చేశారు. నేను ముగ్గు మీద ఏదో మాట్లాడానని, నేను శివుడిని ఏదో అన్నానని. దాని గురించి మీలో అనేకులకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మై వైఫ్ ఈజ్ ఎ హిందూ ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చింది. మేము వివాహం చేసుకున్నాం. మీకు తెలుసో తెలియదో నేను మొట్టమొదటిగా హిందూ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు. రైట్. ఇప్పుడు నా వైఫ్ హిందూయే. మేము విడిపోయినా ఆమె హిందూయే. మనం దాన్ని అంగీకరించాల్సిందే. నాకు హిందూయిజం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను సనాతన ధర్మం అని చెప్పి ఎవరైతే దుర్మార్గులు కొంతమంది ఉన్నారో వారి మీద మేము పోరాటం చేస్తున్నాం. మా మెయిన్ నినాదము సత్యాన్ని ప్రకటించాలి. మా మెయిన్ నినాదము మేము ప్రశ్నించాలి. ఇవే మా నినాదాలు తప్ప, మేల్కొల్పాలనే నినాదం తప్ప మాకు వేరే నినాదాలు ఏం లేవు. అయితే రీసెంట్గా నేను కాకినాడలో ఒక షాప్ దగ్గర టిఫిన్ చేసి, నా సొంత ఏరియా కదా, నేను ఎక్కడికి వెళ్ళినా మాస్క్ లేకుండా ఎక్కడికి పోను. ఫుల్ కవరింగ్తోనే నేను ఎవరికి కనిపించకుండానే వెళ్తాను. టిఫిన్ చేసేటప్పుడు మాస్క్ తీయకుండా టిఫిన్ తినలేం కదా. మాస్క్ తీసేసి టిఫిన్ తింటుంటే కొంతమంది యువకులు ఒక 5-2 బైక్స్ మీద నా వెంటబడి నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. నేను నా బుల్లెట్ మీద వెళ్ళిపోతున్నాను. సరే, లోకలే కదా, కారు ఎక్కువ తీయలేం కదా, బుల్లెట్ మీద నేను వెళ్ళిపోతా ఉంటే కాకినాడలో బూతులు తిడతా ఉంటే ఏమో ఎవరినో తిట్టుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సడన్ గా బైక్ ఇలా తీసుకుని వచ్చి తన కారుతో నా బుల్లెట్ ని తన్నాడు. బుల్లెట్ ని కొంచెం బేస్ చేయలేం గనక, మనం ఆపలేం గనక ఏదో దేవుని దయ వల్ల ఆపేశాను. ఆపిన తర్వాత నన్ను కొట్టడానికి నా మీదకి వస్తున్నాడు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే నేను ప్రొఫెషనల్ బాక్సర్. నేను ఒక్క పంచ్ కొట్టేసరికి రోడ్డు అవతల నుంచి సీసీ రోడ్డు అవతల పడ్డాడు వెళ్ళి. ఎంత ప్రొఫెషనల్ బాక్సర్ అయినా సడన్ ఫైట్కి మేము కూడా రెడీ కాలం. నేను ఈ యొక్క సెట్టింగ్ చేసుకునే లోపల వారు నా మీద పడిపోయారు. పడడం నా బొట్టన వేలు మీద పడితే ఈ బొట్టన వేలు ఇప్పటికీ కూడా ఇది వంగడంలే. ఇప్పటికీ దాడి జరిగి 40 రోజులు అవుతా ఉంది. దాదాపుగా 30 రోజులు 35 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ నాకు ఈ బొట్టన వేలు సరిగ్గా వంగడంలే. ఈ లెఫ్ట్ ఐ మీద వారు కొట్టడంతో లెఫ్ట్ ఐ కూడా నాది సర్జరీ జరిగిన ఐస్. నా లోపల లేజర్ ఉంటుంది. నేను ఎప్పుడో లేజర్ పెట్టించుకున్నాను. నాకు స్పెట్స్ ఎక్కువ ఉండడంతో లేజర్ పెట్టించుకున్నాను. ఆ లేజర్ కూడా డిస్టర్బ్ అయిందేమో అనే పరిస్థితి. ఇప్పుడు ఈ మతం పేరు చెప్పి దాడులు చేయాల్సిన పని మీకు ఏమొచ్చింది? నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే తీరా తెలిసింది ఏంటి అని అంటే కనుక అందులో 2 మాత్రమే నన్ను కొట్టడానికి వచ్చారు. మిగతా 3 ఎందుకు వచ్చారో పాపం వారికి కూడా తెలియదు.
ఓకే. ఆ ముగ్గురులో ఇద్దరు ఆదిత్య కాలేజీలో పీజీ చదువుతూ ఉన్నారు. నేను అదే కాలేజీలో డిగ్రీ చేశాను. నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తే ఎస్ వీరు ఇక్కడే చదువుతున్నారని తెలిసింది. తెలిసిన తర్వాత ఆ యొక్క ఇద్దరు వ్యక్తుల్ని విడిచిపెట్టి వారిద్దరిని వదిలితే కుదరదు కదా, మిగతా వారు అందరినీ కూడా వదిలి వారికి పోలీసులతో వార్నింగ్ ఇప్పించాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ క్రైస్తవుడు చరిత్రలో ఇలాంటి దాడులు చేసి ఉంటాడు ఖచ్చితంగా. కానీ హిందూయిజం పేరు చెప్పి సనాతన ధర్మం పేరు చెప్పి కొంతమంది దుర్మార్గులు వారి డబ్బు కోసం అడుక్కు తినే వాళ్ళు కొంతమంది రెచ్చగొడతా ఉంటాయి. ముఖ్యంగా హిందూ జనశక్తి ఆ లలిత్ కుమార్ గారు ఎవరైతే ఉన్నాడో వాడు రెచ్చగొడితే చాలా మంది రెచ్చిపోతున్నారు. ప్రియ తమ్ముళ్ళు వినండి, హిందూయిజం మీద మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. మేము హిందూయిజానికి వ్యతిరేకంగా పోరాడడం లేదు. ఎవడైతే దోపిడీదారుడు ఉన్నాడో, ఎవడైతే అడుక్కు తినేవాడు ఉన్నాడో అలాంటి అడుక్కు తినేవాడు గురించే మేము పోరాడుతున్నాం. ఈ హిందూ జనశక్తి లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, హమారా ప్రసాద్, లేకపోతే పార్వతి హిందూ అనే ఒక ఆమె ఉంది, ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది ఉన్నారు, ప్రియా చౌదరి, ఇలాంటి వారందరూ కూడా అనవసరంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని మాపైకి దాడులకు పంపిస్తున్నారు. కానీ వినండి, ఆలోచన చేయండి, ఒకవేళ నేను కేసు పెట్టుంటే ఆ చదువుకునే ఇద్దరు పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా. మరి మేము కేసు ఎందుకు తీసుకున్నాం వెనక్కి? ఇది క్రీస్తు ప్రేమ కాదా? క్రీస్తు ప్రేమతో ఆ కేసు వెనక్కి తీసుకోలేదా? ఆలోచన చేయండి. అందులో ఒక ఆమె అయితే ఆమె కాళ్ళు పట్టుకుని ఒక విషయం చెప్తుంది, బ్రదర్ నేను క్రైస్తవురాలనండి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని సన్నిధిలో సన్నిధి స్త్రీగా పనిచేస్తానని చెప్తుంది. రెచ్చగొట్టేసి లేనిపోయిన నినాదాలతో యవనస్తులు చాలా మంది పాడు చేస్తున్నారు. అందులో నేను మరలా చెప్తున్నాను, హిందూ జనశక్తి లలిత్ కుమార్ వీడు అత్యంత భయంకరమైన దుర్మార్గుడు, దోపిడీదారుడు. రాబోతున్న రోజుల్లో ప్రతి వీడియోకి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఏదైతే వాడు మాట్లాడాడో ప్రతి వీడియోకి కూడా నేను క్లారిటీ ఇస్తాను. వెయిట్ చేయండి. పారిపోయావా అంటున్నాడు ఒకడు, బెదిరిపోయావా అంటున్నాడు ఒకడు, దుకాణం సర్దేశావా అంటున్నాడు ఇంకొకడు. వెయిట్ చేయండి. ఒక 40 రోజులు ఆగినంత మాత్రాన నా ఫ్యామిలీ సమస్యల వలన, నా మీద జరిగిన దాడుల వలన, కొన్ని వ్యక్తిగత ప్రెషర్స్ వలన మేము యూట్యూబ్ ఛానల్ చేయట్లే గనుక మీరేం భయపడక్కర్లే. మేము మరలా వస్తాం, మరలా ప్రశ్నిస్తాం, మరలా మేలుకొల్పుతాం. ఇప్పుడు సరే మీరు అంటున్నారు కాబట్టి మీ అంతటి మీరే తీశారు ఒక పేరు లలిత్ కుమార్ గారు. అదే లలిత్ కుమార్ గారు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీకు ముందు నుంచి కూడా వేరే సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని, ఇంకొక విషయం ఏంటంటే మీ మీద మీ వైఫ్తో పాటు మీ కన్నా కూతురు కూడా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని చెప్పి ఇవన్నీ చెప్పడం జరిగింది. అసలు ఈ విషయాల గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? సి బ్రదర్, నాకు అనేక ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, వాటి గురించి బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ గురించి ఏవేవైతే వాడు పిచ్చి కారు కొత్తలు కూసాడో కేవలము ఆ పైన హెడ్డింగ్స్ చూసి అవి చదివినంత మాత్రాన అవి నిజం కాదు. టోటల్ 27 పేజెస్ ఆఫ్ జడ్జిమెంట్ ని 4 లైన్స్ లో చెప్పేసి 20 నిమిషాలు వీడియోలో చెప్పేస్తే అదేనా నా లైఫ్? కాదు కదా. నా లైఫ్ అది కాదు. యాక్చువల్గా నాది లవ్ మ్యారేజ్, నా వైఫ్ హిందూ, నేను క్రిస్టియన్ అయినా నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. అప్పట్లో నాకు దేవుడు తెలీదు. మేమిద్దరం లవ్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్తో మేము ఒక గుడిలో మ్యారేజ్ చేసుకున్నాం. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు, నా వైఫ్ కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్. అది వేరే కేసులో ఆమె చెప్పింది. ఆ యొక్క కేసు ముగించిన తర్వాత దాని డీటెయిల్స్ నేను ఇవ్వగలుగుతాను. ఆ యొక్క కేసు ఉంటుండగా దాని గురించి మాట్లాడితే అది మరలా రేపు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కనుక మీకు కోర్టు ఇష్యూస్ మీకు తెలుసు. మనం ఏది పడితే అది కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం లేదు. మళ్ళీ బెంచ్ మీద రిప్రజెంట్ చేస్తే అది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఎప్పటిదాకా నా తప్పులు ఏమీ లేవు. ఇప్పుడు మాట్లాడడం వల్ల అనవసరమైన ఇష్యూస్ జరుగుతాయి. సో నా వైఫ్కి నాకు వచ్చిన గొడవ ఏంటి అన్నది అది మా వ్యక్తిగత విషయం. ఎందుకనంటే మీకు ఎవరు తప్పు చేశారనేదే మీ యొక్క క్లారిఫికేషన్ మీకు కావాలని అంటే కనుక నేను ఒక్కటే క్లారిఫికేషన్ చెప్తాను. లలిత్ కుమార్ ఏదైతే ఆ యొక్క కాపీ చూపించాడో అది జడ్జిమెంట్ కాపీ, మెయింటెనెన్స్ అనే కేసులో కాపీ. నాకు నా బిడ్డలకి మెయింటెనెన్స్ ఇప్పించండి నా భర్త దగ్గర నుండి అని నా వైఫ్ నా పైన కేసు వేసింది. సో దాంతోపాటు చాలా కేసెస్ వేసింది. రైట్, ప్రతి కేసులో కూడా నేనే విజయం పొందుతున్నాను. కారణం ఏంటి? ఎవరిలో నిజాయితీ ఉంటే వారిని కోర్టు గెలిపిస్తుంది. అయితే ఆరోపణలు చేసినంత మాత్రాన ఆరోపణలన్నీ నిజం కావు. నేను కూడా ఇప్పుడు ఆరోపణ చేస్తాను. నాగేంద్ర గారు నా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారంటాను. ఆరోపణ. నా దగ్గర ₹1,00,00,000 లేనే లేవు. నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు కలవనే లేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం. అప్పుడు మీరేం చెప్తారంటే మీ దగ్గర ఉన్న ఫోన్ రికార్డింగ్స్, నా దగ్గర ఉన్న ఫోన్ రికార్డింగ్స్ అన్ని బయటకు తీసి ఎప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నామో తీసి అసలు ఆ ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అనేది తీసుకుని వీటన్నిటిని చూసి అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు. నా దగ్గర ₹1,00,00,000 కాదు కదా, నా దగ్గర అంత డబ్బు నేను ఎప్పుడు చూడలే. సో
ఈ ఆరోపణ చేయడం చాలా ఈజీ, దాన్ని గెలవడం చాలా కష్టం. మెయింటెనెన్స్ అనే కాపీలో భర్త ఎట్టి పరిస్థితుల్లోనైనా భార్యకు మెయింటెనెన్స్ కట్టాలి. మీరు ఏ కోర్టుకి వెళ్ళినా సరే, సుప్రీం కోర్టుకి వెళ్ళినా భార్యకి మెయింటెనెన్స్ కట్టాల్సిందే. 2 లేదా 3 కారణాల చేత భార్యకు మెయింటెనెన్స్ కట్టక్కర్ లేకుండా భర్తకి ఊరటిస్తారు.